వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. పేర్ని వెంకట్రామయ్య, పొలిటికల్ నేమ్ పేర్ని నాని. మాటలే ఆయనకు ఆయుధం, సెటైర్లే ఆయనకు తెలిసిన యుద్ధం. మరి వారసుడి కోసం ఎమ్మెల్యే టికెట్ను వదులుకున్నా త్యాగం చేసినా కూడా పేర్ని నాని రాజకీయంగా రిటైర్ అయ్యారా లేక బ్యాలెన్స్ ఇంకా బాకీ ఉందా? అలాగే మరోవైపు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండబోతోంది? ఇలా రాజకీయంగా వ్యక్తిగతంగా అనేక విషయాల్ని మనతో పంచుకునేందుకు ఈరోజు సిద్ధంగా ఉన్నారు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని గారు. వారితో ఈనాటి క్వశ్చన్ అవర్ కంటిన్యూ చేద్దాం. నమస్కారం నాని గారు, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఈరోజు మా టీమ్ ఎన్టీవీ కూడా మీకు ప్రశ్నలు సంధించేందుకు సిద్ధంగా ఉంది. వారందరి తరపున మీకు మరొకసారి స్వాగతం పలుకుతూ, ముందుగా నాని గారు, మాటల్లో పదును తగ్గలేదు, కౌంటర్లలో వాడి తగ్గలేదు. జగన్ పోటీ చేయమని ఎంత చెప్పినా కూడా ఎందుకు పోటీ చేయకూడదన్న నిర్ణయం తీసుకున్నారంటే యువతరానికి ఒక అవకాశం ఇవ్వాలనా లేకపోతే ముందస్తుగా జాగ్రత్త పడుతున్నారా? రెండు కాదు, ముందస్తుగా జాగ్రత్త పడటం సత్యం కాదు. రెండు అంటే 25 సంవత్సరాల పాటు, అంటే నా 1998 సంవత్సరంలో మా తండ్రి పేర్ని కృష్ణమూర్తి గారు మరణించారు. ఆయన మరణించిన వెంటనే 99 జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సహజంగా ఇంట్లో లీడర్ చనిపోతే ఆ ఇంట్లో వాళ్ళకి ఇవ్వటం అనేది పాత రోజుల్లో ఆనవాయితీగా ఉండేది. కాబట్టి నన్ను పిలిచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అలా రాజకీయాల్లోకి వచ్చినటువంటి నేను ఇప్పటికీ 25 సంవత్సరాలు అయిపోయింది. 25 సంవత్సరాలు నిరంతరం పరిగెడుతూ రాజకీయాలే జీవన విధానం అయిపోయింది. శ్వాస, ఆఖరికి అదేదో పాత రోజుల్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, ఈట్ క్రికెట్, డ్రింక్ క్రికెట్, స్లీప్ క్రికెట్. అట్లాగా ఇక మొత్తం ఈట్ పాలిటిక్స్, డ్రింక్ పాలిటిక్స్, స్లీప్ పాలిటిక్స్ లాగా నిరంతరం రాజకీయం అయిపోయినప్పుడు సరే నా ఊరికి నేను చేయగలిగినంత చేసిపోయాను. ఎంత చేసినా అది నిరంతరం ఈ ప్రపంచం భూమి ఉన్నంత వరకు కూడా ఊరికి కావాల్సినటువంటి అవసరాలు నిరంతరం కొత్తవి వస్తూనే ఉంటాయి, అవసరాలు పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి దీంట్లో మన పాత్ర 25 ఏళ్ళు అయిపోయింది, 15 ఏళ్ళు ఎమ్మెల్యే చేసాం. ఊరికి చేయగలిగినటువంటి ల్యాండ్ మార్క్స్ అన్నీ కూడా చేయగలిగాం. నా కోసం ఒక 10 ఏళ్ళని ఇంకా బతికితే 10 ఏళ్ళు 15 ఏళ్ళు బతుకుతాం ఆరోగ్యకరంగా శుభ్రంగా. 10 ఏళ్ళన్నా నా కోసం బతుకుదాం, ఇన్నాళ్ళు రాజకీయం కోసం బతికాను అనే స్వార్థ చింతన తప్పితే నేను ఎవరికి త్యాగం చేయలేదు. కొడుకు కోసం నేను రిటైర్ అవ్వలేదు, రాజకీయాల మీద విరక్తి కలగలేదు. రైట్. ఉద్యోగాల రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62కు పెంచారు. మీరేమో 57 ఏళ్ళకే రిటైర్డ్ అయిపోతా ఉన్నారు. అంటే ఈ ఉద్యోగస్తులు 62 ఏళ్ళంటే ఆరోగ్యానికి అంతా బాగుంటుంది కాబట్టి చివరి వరకు ప్రభుత్వం వారి సేవలను వాడుకోవాలని చెప్పని 62 ఏళ్ళు పెంచింది. నేనేమన్నా ఆ ఆరోగ్యం బాగున్నప్పుడే చివరి రోజులన్నా నా కోసం బతకాలని చెప్పని అది ఆలోచన తప్పితే ఈ మధ్యకాలంలో ఇలా రిటైర్ అయిన వాళ్ళు ఎవరూ లేరు. కాకపోతే బయట జరుగుతున్నది ఏంటంటే దీపం ఉండగానే పేర్ని నాని ఇల్లు చక్కబెట్టుకుంటా ఉన్నారు. పార్టీ ఊపులో ఉంది. కొడుకుని అలా ఒక మెట్టు ఎక్కిచ్చేస్తే అలా ఎక్కుకుంటా పైకి పోతాడు. మా నాన్నకు నేను వారసుడిని, నాకు మా కొడుకు వారసుడని ఒక పని అయిపోద్దని ఇలా డెసిషన్ తీసుకున్నారని. అట్లే ఉంటుందండి. ఒకటి గుర్తుపెట్టుకోండి చంద్రశేఖర్ గారు, రాజకీయాల్లో సీటు తెచ్చుకోవటం అనేది మీరు పలుకుబడితో సీటు తెచ్చుకోగలరు. ఏ పార్టీలో అయినా, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఏ పార్టీలో అయినా సీటు ఇప్పించుకోగలరేమో. కానీ జనామోదం పొందటం అనేది అది రికమెండేషన్తోనో తండ్రిని బట్టో వారసత్వంగా పొరపాటును కూడా ప్రజలు అవకాశం ఇవ్వరు. వీడు మనకు పనికి వస్తాడని నమ్మితే మాత్రమే అవకాశం ఇస్తారు. ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సింది నా కొడుకు అవని ఎవడ కొడుకు అవని ఖచ్చితంగా జనం గుండెల్లో, అంటే జనం మనసు గెలవగలిగితేనే చట్టసభల్లోకి రాగలుగుతారు. ఈ ఎన్నికల తర్వాత పేర్ని నాని గారు ఇక రాజకీయాల్లో ఉండరా, రెస్ట్ తీసుకుంటారా? ఇక మిగతా 10 ఏళ్ళు అంటున్నారు. అకౌంటబిలిటీ లేనటువంటి లైఫ్ బతకాలని అనుకున్నాను. అంటే పొలిటికల్గా అకౌంటబిలిటీ ఉండకూడదు. జగన్ అంటే పిచ్చి ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రేమ ఉంది. జగన్ గారు నన్ను అడిగినప్పుడు కూడా నేను చెప్పాను, పార్టీకి ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు పిలవండి, పార్టీ ఒక జాబ్ అసైన్ చేస్తే ఆ జాబ్ వరకు నేను చేసి వెళ్తాను. డే టు డే అకౌంటబిలిటీ లేకుండా మాత్రం
నా లాయల్టీ నేను చూపించుకుంటాను, పార్టీకి నా సేవలు ప్రెస్ ఇస్తాను. మీట్ పెట్టి వెళ్ళిపోతారా? ప్రెస్ మీట్లు పెట్టి సెటర్లు వేసి వెళ్ళిపోతుంటారా పేర్ని నాని గారికి? పార్టీ నేను ప్రెస్ మీట్కే పనికి వస్తానంటే ప్రెస్ మీట్, లేదు పలానా ఊరెళ్ళి ఈ పని చేసుకురా అంటే ఆ పని చేసుకురావటం, లేదు పలానా చోటకి వెళ్ళి వాళ్ళిద్దరిని గురించి మాట్లాడరా అంటే మాట్లాడలేదు, ఈ పని చెప్పి ఈ పని. పార్టీ నాలో ఏది టాలెంట్ ఉంది, వీడి వల్ల ఈ పని మనకు పార్టీకి మేలు జరుగుద్ది అనుకుంటే ఏ పని ఇస్తే ఆ పని. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి సంబంధించి మంత్రి బుగ్గన నేను వెళ్ళలేకపోతున్నాను పని ఒత్తిడి వల్ల నా కొడుకును పంపిస్తానంటే జగన్ ఒప్పుకోలేదు. ఎమ్మెగినూరు ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి నా వయసు అయిపోయింది నేను నా కొడుకును పెడతానంటేనే జగన్ ఒప్పుకోలేదు. మీరు మీ వయసు అయిపోలేదు, మీ మాట అయిపోలేదు, మీ దాడి అయిపోలేదు, మీ అన్నీ సక్రమంగా ఉన్నా కూడా ఎందుకు స్పెషల్ రిక్వెస్ట్ మీద మీకు అలా ఇచ్చారా, లేకపోతే స్పెషల్ కేసుగా మిమ్మల్ని పరిగణించారా? అంటే ఆయన చాలాసార్లు ఆయన ప్రయత్నం చేశారు, ఇంకా వింటలేదని చెప్పని ఆయన బహుశా నేను కూడా మే 22 మచిలీపట్నం పోర్టు శంకుస్థాపనకు వచ్చినప్పుడు ఆ రోజు ఆయన అంటే ఇక ఆయన కూడా ఇక మన మాట ఎండో అని చెప్పని నిర్ణయానికి వచ్చినట్టుగా నాకు అర్థమైంది. ఎందుకంటే ఆ రోజు ఆయన చాపర్ నుంచి హెలికాప్టర్లు దిగి పబ్లిక్ మీటింగ్కి వస్తా నా కొడుకుని పిలిచి ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నాడు, ఎమ్మెల్యే కూర్చోబెట్టుకునే చోట. సరే ఆయన పిలుచుకుంటున్నారు కానీ వెళ్ళిపోతుందని వెనక్కి వెళ్ళాను. ఆ రోజు నాకు అర్థమైందో ఈయన కూడా మెంటల్గా ఇవాళ నుంచి ప్రిపేర్ అయ్యాడని చెప్పి. అంటే నాన్నగారు అంటే వేరే పార్టీలోని వేరే నేతకు రాని అవకాశం మీకు మీ అధినేత ఇచ్చారంటే మీరు మీ అధినేతకు ఏమైనా అల్టిమేటం ఇచ్చారా? నేను చెప్పినట్టు వినకపోతే నా దారి నేను చూసుకుంటాను, లేకపోతే మీ ఇష్టం అని ఏమన్నా, లేకపోతే మిగిలిన వాళ్లకు రాని ఎగ్జంప్షన్? జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరన్నా బెదిరించగలిగేవాడు, బ్లాక్మెయిల్ చేయగలిగేవాడు ఎవడన్నా ఉన్నాడని మీరు నమ్ముతున్నారా? ఆయన మెంటాలిటీ తెలిసి, లేకపోతే ఆయన 2010 సంవత్సరం నుంచి ఇప్పుడు దాకా ఆయన నడవడికని చూసిన వాళ్ళు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించి పనులు చేయించుకుందామని ఎవరైనా అనుకుంటారా? నా అదృష్టం అనుకుంటున్నాను నేను. నా మీద అతనికి అంత జగన్మోహన్ రెడ్డి గారికి నా మీద అంత ప్రేమ ఉండటం అనేది నా అదృష్టం అనుకుంటున్నాను. సార్ పేర్ని నాని గారు, మీరు జగన్ గారికి చాలా దగ్గర, అయితే మీకంటే ఎక్కువ దగ్గర అయ్యే ప్రయత్నం మీ కుమారుడు చేశారా, లేకుంటే ఆయన తరపు నుంచి ఆయన దగ్గర నుంచి పోటీ చేయాలని ఆలోచన వచ్చి మీ మీద ఏమన్నా ప్రెషర్ పెట్టారా, ఎట్లా సార్? లేదు, యాక్చువల్లీ కరోనా టైంలో నేను నా భార్య ఇద్దరం కూర్చుని ఇంకా మనం ఇంక చాలు, ఇక అంటే కరోనా కొంచెం ముందు ఇంక చాలు, ఇక పాలిటిక్స్ ఈ టర్మ్తో ఆపేద్దాం, మన ఊరికి ఏం చేయగలిగితే అవన్నీ చేయించేసుకుని ఈ టర్మ్తో ఆపేద్దాం, జగన్ గారికి చెప్పేస్తానని చెప్పి ఇంట్లో డిసైడ్ అయినప్పుడు అమెరికా వెళ్ళాల్సినటువంటి కొడుకు అంటే బీటెక్ చదువుకున్నాడు కంప్యూటర్ సైన్స్లో, బీటెక్ చదువుకుని ఇక అమెరికాకి అన్ని ఎగ్జామ్ రాశాడు, ఫీజు కట్టాడు. ఇక వెళ్ళిపోయే టైంలో కరోనాతో ఫ్లైట్స్ అన్నీ ఆగటం, ఈలోపు నా నిర్ణయం తీసుకోవటం. బహుశా జెనెటికల్గా పిచ్చి ఉందేమో, అంటే నాకేమో రాజకీయం అంటే ఇష్టం ఉంటే అతనికేమో పిచ్చి ఉంది నాకు కనపడింది. ఇక ఆ పిచ్చి 1 సంవత్సరం పాటు ఇద్దరం వాదోపవాదాలు, నచ్చ చెప్పే ప్రయత్నం, తల్లిదండ్రులు ఇద్దరం ఇది మంచి ఫీల్డ్ కాదు, బాగాలేదు, రోజు రోజుకి డిటీరియేట్ అవుతుంది, వద్దు, వ్యక్తిగత జీవితం ఉండదు, ఇది అనవసరం అని నేను చెప్పి ఇక పిచ్చిగా ఉందని చెప్పి వదిలేసాం అంతే. అంటే మీ ఇష్టం కాదు, ఆయన ఇష్టపడ్డాడు కాబట్టి మీరు వదులుకోవాల్సి వచ్చింది? లేదు, మామూలుగా నేను వదులుకుంటున్నాను కాబట్టి ఆయన వచ్చాడు, అంతేనా? అంతే. లేదా ఆయన ఒకటి కూడా నా శ్రీమతితో చెప్పాడు. అంటే మీ ఇద్దరం సహజంగా చాలా ఇళ్లలో తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడేది కానీ మధ్యలో తల్లి ద్వారానే మాట్లాడిస్తారు కాబట్టి చెప్పాడు, సరే ఈసారి నేను అమెరికా వెళ్ళిపోతాను, 24 కూడా ఆయన పోటీ చేయమని చెప్పు, 29కి పోనీ నేను వస్తాను అని చెప్పాను. 25 ఏళ్ళు 5 ఎన్నికలు మీరు ప్రత్యక్షంగా పోటీ చేశారు, ఇప్పుడు 6 ఎన్నిక మీ అబ్బాయిని పెట్టారు. ఇప్పటి వరకు మీరు గెలవడానికి ప్రయత్నం చేశారు, ఇప్పుడు మీరు గెలిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి దీనికి తేడా అని కనిపిస్తుందా, కష్టం అనిపిస్తూ ఉందా? అదేం లేదు, వాస్తవంగా డైరెక్ట్గా పబ్లిక్ని ఫేస్ చేయడం అనేదే కష్టం అని. నాది సులువైన పాత్ర, వెనకాల నుంచి సర్దుబాట్లు చేసుకెళ్ళటం, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడటం, లేకపోతే అతనికి కావలసినటువంటి ప్రేయర్గా కావలసినటువంటి ఏర్పాట్లు చేసి పెట్టడం చాలా సులువది. ప్రజల్ని ఫేస్ చేయటం, ప్రజలతో మాట్లాడటం, వాళ్ళు నొచ్చుకోకుండా వాళ్ళ మనసును గెలవటం అనేది కత్తి మీద సాము లాంటిది. కాబట్టి అభ్యర్థి ఎవరైతే పోటీ చేస్తున్నాడో పేర్ని కృష్ణమూర్తిదే మచిలీపట్నంలో ప్రధానమైన పాత్ర, కష్టతరమైన పాత్ర అతనిదే. నాది చాలా సులువైన పాత్ర. సార్, ప్రెస్ మీట్లలో ప్రత్యర్థుల్ని చీల్చి చెండాడే పేర్ని నాని గారు తత్వం బోధిస్తున్నట్టుగా అనిపిస్తుంది. నేను ఎవరిని చీల్చి చెండాడటం అనేది పొరపాటున నా ఆలోచన కాదు, అలవాటు కాదండి. సహజంగా నాకేమనిపిస్తుంది అంటే మా పార్టీని, మా నాయకుడిని, మా ప్రభుత్వాన్ని ఎవరైనా పల్చనగా చులకనగా లెట్ డౌన్ చేస్తూ మాట్లాడితే దాన్ని
మీరు మాట్లాడేటువంటి తత్వం అంటే మీరు ఎలా మాట్లాడే అర్హత మీకు ఉంది? మీరు గతంలో ఇది ఇలా మాట్లాడున్నారు, మీ ప్రవర్తన ఇది, మీరు యాటిట్యూడ్ ఇది, లేకపోతే మీరు నిర్ణయాలు ఇవి, మీరు మా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి అర్హత మీకు ఎట్లా ఉంటుందండి? మీరేమన్నా శుద్ధమైతే రాజకీయాల్లో మీరు బాగా ఇది చేశారా? అట్లా సాధారణంగా విడమర్చి వారికి చెప్పడమే తప్పితే సహజంగా కృష్ణా గోదావరి ఏరియాలో కాస్త విరుపులు సెటైర్లు అయ్యి ఉండే మా ప్రాంతాల్లో ఉంటాయి కాబట్టి అట్లా ఏమన్నా మీకు అనిపిస్తుంది? మీరు పోటీ చేయను అని చెప్పగానే 2 ప్రధానమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. ఒకటి ఏంటంటే మనోడికి రెండోసారి మంత్రి పదవి ఇన్నందుకు అలిగాడు అన్నది ఒకటి. ఆ తర్వాత తన కొడుకు ఒకవేళ పోటీ చేసినా కానీ ఓడిపోతే ఆ పరాజయం తనది కాదు, ఒకవేళ తను నిలబడి ఓడిపోతే అవమానం పాలవుతాడు కనుక ఖచ్చితంగా పేర్ని నాని ఈ రకంగా తన కొడుకుని బరిలో దింపి పరాజయం బారిన నుంచి కాపాడుకోవడానికి ఈ ప్రయత్నం చేశారన్నది ప్రధానమైనటువంటి ఆరోపణ. దీనికి ఏం సమాధానం చెప్తారు సార్? అంటే దినకర్ గారు, మీ ఉద్దేశంలో రాజకీయాల్లో ఓడిపోవటం లేదా ప్రజల మన్ననలు పొందలేకపోవటం అనేది అవమానం అని ఏ రాజకీయ నాయకుడు అన్నాడో చెప్పానండి. మీ ఇష్టం. ఈ భారతదేశ చరిత్రలో ఏదైనా ప్రజాస్వామ్య దేశంలో ఒక రాజకీయ నాయకుడు ప్రజల్లో ఒకసారి నుంచుని ఓడిపోతే అది అవమానం అని భావించడం అంటే అటు రాజకీయ నాయకుడు కాదు, అటు ప్రజల మనిషి కాదు, ప్రజా జీవితాన్ని అతను కోరుకోవట్లేదు. ఒక వ్యాపారస్తుడు అవ్వాలి లేదా పొగరమోత అవ్వాలి. పొగరబోతు తప్పితే అరే ప్రజల దగ్గరికి వెళ్ళాం, మనకి మన్నింపు అంటే మనకి మెజారిటీ దొరకలేదు, ఎక్కువ మందిని మనం కన్విన్స్ చేయలేకపోయాం, నెక్స్ట్ టైం చేయాలనేది. అంతేగాని అది అవమానం ఎందుకు అవుతుంది? సార్ మీరు ఇంకోటి కూడా చెప్తాను. ఒకవేళ 1,00,000 మంది ఓటేశారు, నాకు ఒక 48,000 మంది 49,000 మంది నాకు ఓటేశారు. అవతల అతనికి ఒక 1000 2,000 ఓట్లు ఎక్కువ మంది అవతల వాళ్ళకి ఓట్లు వేశారు. మరి నన్ను నమ్మి నాకు 48,000 49,000 ఓట్లు వేసిన వాళ్ళు నానిగారు మళ్ళీ ప్రజలు కాదు వాళ్ళు ఓట్లు వేసిన వాళ్ళు. మంత్రి పదవి రెండోసారి ఆ ప్రశ్న గురించి. మంత్రి పదవి అసలు నేను ఆశిస్తే కదా దినకర్ గారు, మంత్రి పదవి అనేది నేను ఆశిస్తే కాదు కదా, జగన్ గారి ఛాయిస్తో వచ్చింది అది. నేనైతే ఆ రోజు ఆశ్చర్యపోయాను. 2009వ సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారి దగ్గర మాత్రం నేను ఆశించాను వస్తుందని. కానీ 2019లో అసలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నాకు మంత్రి వస్తుందని నాకు అసలు ఆశ లేదు, కోరిక లేదు. అది నాకు ఆశ్చర్యం ఆయన నాకు ఇవ్వటం. కాబట్టి నేను చాలా ముందే మీకు ఇందులో ఎవరన్నా అంటే ఆంధ్ర విలేకరులు ఎవరితో మాట్లాడితే అడగండి. లాస్ట్ క్యాబినెట్ రోజు నేను ఫేర్వెల్ లంచ్ పెట్టాను మొత్తం విలేకరులందరికీ కూడా, మీడియా. ఎందుకంటే ఐఎన్పిఆర్ మినిస్టర్గా ఆ రోజు ఇంకా రిజిగ్నేషన్ చేయలే. ఆ రోజు నేను వెళ్ళి చేస్తాను. చేసే రోజు ఎందుకంటే మా దగ్గర అందరి దగ్గర లాస్ట్ డే రిజిగ్నేషన్స్ తీసుకుంటారు. ఫేర్వెల్ లంచ్ పెట్టాను విలేకరులందరికీ. అప్పటికే దానికి 2 రోజుల ముందే నా డిపార్ట్మెంట్ అందరి డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి ఫేర్వెల్ అందరితో లంచ్ తీసుకున్నాను. ఆర్టీసీ ఎండి, ట్రాన్స్పోర్ట్ కమిషనరు అందరూ నాకు ఫేర్వెల్ ఇచ్చారు. నానిగారు, మీరు పవన్ కళ్యాణ్ని ఎదుర్కోవడానికంటే వైసీపీ నుంచి మొదటి వచ్చేది మీరు. అసలు మీకు పవన్ కళ్యాణ్కి చెప్పుల పంచాయతీ ఏంటి సార్? మొదలుపెట్టింది ఎవరు, కొనసాగించింది ఎవరు? అసలు పవన్ కళ్యాణ్ గారికి నాకు అసలు పొరపాటును కూడా తగువ లేదు, ఆస్తి తగాదా లేదు, ఆయనతో ఘర్షణ లేదు. నేను ఎప్పుడు కలిసి ఎరగను ఆయన్ని. వ్యక్తిగతంగా ఆయనకి నాకు ద్వేషాలు కూడా వెళ్ళినవి. కాకపోతే నేను ఒక నాయకుడిని నమ్మి ఒక నాయకుడిని అభిమానిస్తా. ఒక రాజకీయ పార్టీలో అతని నాయకత్వంలో పనిచేస్తున్నప్పుడు ఆ నాయకుడిని దూషణ చేస్తున్నప్పుడు మరి పార్టీని అంటే ఒక నాయకత్వాన్ని నమ్మి మనం పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ నాయకుడిని డిఫెండ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి కార్యకర్త మీద ఉంటుంది. ఒక కార్యకర్త పాత్ర తప్పితే నాకేం పవన్ కళ్యాణ్ గారితో తగులు పంచాయతీ దాయదుల పోరేం లేదు. పవన్ కళ్యాణ్ పైన జగన్ వదిలిన బాణం పేర్ని నాని అది ఉంటుంది పొరపాటు. పవన్ కళ్యాణ్ గారి కన్నా ముందు నేను చాలా ప్రెస్ మీట్లు పెట్టాను. పవన్ కళ్యాణ్ గారు యాక్టివ్గా 2014 రాకముందే నేను ఉన్నాను. నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. 2004 నుంచే నేను 2004లో శాసనసభ్యుడిగా ఉన్నాను. 9లో శాసనసభ్యుడిగా రెండోసారి గెలిచాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టకముందే నేను రాజకీయాల్లో ఉన్నాను. కాంగ్రెస్ పార్టీని డిఫెండ్ చేస్తా మాట్లాడేవాడిని. మిగతా ఏ నేత కూడా మాట్లాడినంతగా పవన్ కళ్యాణ్ పైన పేర్ని నాని ఎందుకు మాట్లాడుతున్నారు? జగన్ అంటే పిచ్చి ఎక్కువ ఉంటుంది నాకు ఎక్కువ. సార్ నానిగారు, సార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి, పవన్ కళ్యాణ్ భార్యల గురించి ప్రధానంగా ఒక భార్య, 2 భార్యలు, 3 భార్యలు, 4 భార్యలు అంటూ మీతో పాటు మీ పార్టీ ఆయనను వెంటాడుతున్నది. పవన్ కళ్యాణ్ ఏది చేసినా ఒక భార్యను వదిలేసి ఇంకొక భార్యను చేసుకున్నా ఆయన లీగల్గా చేశారు. కానీ భార్యా బిడ్డలున్న మీ
మంత్రులు మాజీ మంత్రులు గంట అరగంట అంటూ కూడా చాలామంది మాట్లాడుతున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? నేను ఒకటి మీకు కరెక్షన్ చేస్తాను సార్. నేనెప్పుడు పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి నేనేనాడు పార్టీ జగన్మోహన్ రెడ్డి నేనేనాడు మాట్లాడలేదు. ఫస్ట్ థింగ్, ఒకటి కరెక్షన్ అది. రెండు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు కూడా దూషణ పర్వాలు తీసినప్పుడు, అవమానకరంగా మాట్లాడుతున్నప్పుడు దానికి కౌంటర్గా లీడర్ మాట్లాడతాడు. ఇప్పుడు మిమ్మల్ని ఇంతమంది మీరు కూర్చున్నారు, మీరు నన్ను లెట్ డౌన్ చేస్తా ఇన్ని కోట్ల మంది చూస్తున్నప్పుడు, కోట్ల మంది వీక్షిస్తున్నప్పుడు మీరు నన్ను అవమానకరంగా మీరు మాట్లాడారనుకోండి, నేను కూడా ఏదో ఒకటి మాట్లాడతాను కదా. మాట్లాడకుండా ఎట్లా ఉంటాను? కాబట్టి అది పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి. అంటే రాజకీయాల్లో ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు లేదా మీరు కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి. అరే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంత నిందారోపణలు, క్యారెక్టర్ అసాసిన్ చేస్తా మాట్లాడుతున్నప్పుడు అతను కూడా కౌంటర్ చేస్తాడు. విలువలు ఉండాలి కదా రాజకీయ నాయకులకు. ఇద్దరు కూడా సమానం అయితే మీరు పవన్ కళ్యాణ్ ఒక చెప్పు చూపించడాన్ని మీరు తీసుకొచ్చి ప్రెస్ మీట్లో 2 చెప్పులు చూపించారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి మాట్లాడినని ఆయన భార్యల గురించి మాట్లాడారు, ఇంట్లో వాళ్ళ గురించి. అంటే ఇది కరెక్ట్? నేను మాట్లాడలేదు. మీ సీఎం గారు సీఎం గారిని కూడా పచ్చిగా మాట్లాడుతున్నప్పుడు ఆయన మనిషే కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీ ఉద్దేశంలో మెషినా? మెషినా మీ ఉద్దేశంలో? యంత్రం కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు యంత్రం కాదు కదా. అతనికి మనసు ఉంటుంది, అతనికి మనసు గాయపడుతుంది. అది మనిషి కదా, మనకి స్పందించే గుణం ఉంటుంది కదా. రాజకీయ విమర్శలు కాకుండా వ్యక్తిగత విమర్శలు ఏంటి అనేది మీ ఏపీ రాజకీయాలు చూస్తే అన్ని వీటి చుట్టే తిరుగుతున్నాయి. సార్ ఒక మాట, మీ ఇష్టం, మీరు మళ్ళీ రమ్మంటే వారం ఆగి వస్తా. మీరు జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ కెరీర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి గురించి అన్నా వ్యక్తిగతంగా దూషణ చేశాడని మీకు ఒక్క బయట చూపించండి మీరు దగ్గర. సరే, మీరైతే ప్యాకేజ్ స్టార్ ఎప్పుడైతే ఇక జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు 1,00,000 కోట్లు దోచుకున్నావు, నీ తండ్రి దొంగ, నువ్వు గజ దొంగ అంటే మాట్లాడతారు. అదే నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? బాబాయిని చంపారంటారా? బాబాయిని జగన్మోహన్ రెడ్డి గారు చంపారా? కనీసం కోర్టులో కేసులు ఉన్నాయని కూడా, కోర్టు అంటే కూడా లెక్క లేకుండా, కోర్టులో న్యాయస్థానాలంటే కూడా గౌరవం లేకుండా మీరు మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎదురేమీ మాట్లాడకూడదు. కానీ పవన్ కళ్యాణ్ గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మోగోడు అనుకున్నాడు ఏంటి? నాని గారు పవన్ కళ్యాణ్ పదే ప్యాకేజ్ స్టార్ అంటారు. ఆయన సినిమాల్లో చాలా బిజీ. ఏడాదికి కనీసం 2-3 సినిమాలు తీయగలరు, 50 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటాడు. సంవత్సరానికి 3 సినిమాలు చేసినా 150 కోట్లకు పైగా వచ్చే అవకాశం ఉంది. అవన్నీ వదిలిపెట్టి ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చేస్తున్నారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఏడాదికి 150 కోట్లు అంటే అన్ని కోట్ల రూపాయలు చంద్రబాబుకి ఇచ్చే సత్తా ఉందా? ఈ ప్యాకేజ్ తీసుకొనే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు చేస్తున్నారు అనుకోవచ్చా? అంటే ఏడాదికి 150 కోట్లు తీసుకుంటున్నాడు చంద్రబాబు దగ్గర సినిమాల్లో. మీరు అన్నారు ఇప్పుడు చంద్రబాబు దగ్గర 150 కోట్లు ప్యాకేజ్ స్టార్ అంటే ఏ లెక్క చెప్తున్నారు అంటున్నా. ఏమంటే ఒక్క మాట, మీరైనా నేనైనా లేకపోతే ఇక్కడ కూర్చున్న ఏ వ్యక్తి అయినా సరే, మనం ఒక రాజకీయ పార్టీ పెడితే మన సిద్ధాంతాల కోసం, మనం ఏదైతే నమ్మిన ఆశయాల కోసం పనిచేయడం కోసం రాజకీయ పార్టీ పెడతాం. కానీ ఒక రాజకీయ పార్టీ మేలు కోసం, ఒక మనిషి లబ్ధి కోసం రాజకీయాలు చేయడం అనే అప్పుడు ఏం మాట్లాడతారు? ఒక పార్టీ ఇంకో పార్టీకి మద్దతు ఇస్తే మద్దతు ఇచ్చిన వాళ్ళు ప్యాకేజ్ స్టార్లు అయిపోతారు సార్. ఎలా మద్దతు అంటే దేనికి మద్దతు? అంటే ప్యాకేజ్ స్టార్ 2014 సంవత్సరం మీకు అన్నీ చెప్తాను. మీకు 2014 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నగారి దగ్గర నుంచి బయటకు వచ్చి నేను పార్టీ పెడుతున్నాను, చంద్రబాబు నాయుడికి భారతీయ జనతా పార్టీకి ఓటేయండి, నేను ప్రశ్నిస్తానని చెప్పారు. మంచిది, కొత్త తరహా రాజకీయాలు తీసుకొచ్చాడని మాట్లాడదాం. అదే పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఒక 2 సంవత్సరం గడిచిన తర్వాత ఆయనే మాట్లాడారు. ఏమని మాట్లాడారు? నేను 2012 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాను, జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లయినా నిర్వహించాలి, నేను పార్టీ పెడతానని చెప్పంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, బాబు నువ్వు పార్టీ పెట్టబాకు, నువ్వు పార్టీ పెడితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోతాడు, నువ్వు ఆ పని మాత్రం చేయబాకు, నువ్వు నాకు సపోర్ట్ చేయమని చెప్పాడు కాబట్టే నేను 2012లోనే పార్టీ పెట్టకుండా ఆగాను, 14 వరకు వెయిట్ చేశాను, 14లో చంద్రబాబు గారిని సపోర్ట్ చేశాను.
జగన్మోహన్ రెడ్డిని నిలువరించడానికి మాత్రమే అని పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ ఉంది. కేవలం పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ వినండి, పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ ఉంది. అది అయిపోయిన తర్వాత 2018 వరకు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసే ప్రభుత్వాన్ని నడిపారు. 2018 తర్వాత మెల్లగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టకుండా చంద్రబాబు నాయుడు గారి కొడుకుని తిడుతూ, చంద్రబాబు నాయుడు గారి కొడుకు ఒక దొంగని, అవినీతిపరుడని, ఇట్లాంటి గజ దొంగని కొడుకుని కళ్ళు చూస్తా కళ్ళు మూసుకుని ఎలా ఊరుకుంటున్నాడు చంద్రబాబు అని ఇట్లా మాట్లాడుతూ పార్టీ సపరేట్గా పార్టీ పెట్టారు. దానికి కారణం ఏంటి? ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్న ఓటు చీలకూడదని చెప్పని మేమందరం కలిసామంటున్నాడో 2019లో కూడా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకం ఉన్న ఓటంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళకూడదు కాబట్టి దాన్ని చీల్చాలనేటువంటి లక్ష్యంతో మాత్రమే ఆయన విడిగా పోటీ చేశాడు. ఏం జరిగిందని చెప్పని, చంద్రబాబులో ఏం మార్పు వచ్చిందని, ఎన్నికలు అవ్వగానే లేదా భారతీయ జనతా పార్టీలో నిర్ణయాల్లో ఏం మార్పు వచ్చిందని వెంటనే 19 ఎన్నికలు అవ్వగానే భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపేసి వెంటనే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా, ఎందుకు నాకు సీట్ లేకపోయినా పర్లేదు, ఒక్క సీటు నాకు లేకపోయినా పర్లేదు, నేను జగన్మోహన్ రెడ్డి గారిని నిలపటమే పడేయటమే నా ప్రధానమైన లక్ష్యం అని చెప్పి మాట్లాడతారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించడం మాత్రమే లక్ష్యంగా పనిచేసేటువంటి రాజకీయాలను ఏమంటారో మీరే చెప్పండి సార్. 2019 మీరే చెప్పండి. 2019లో కాపులు మీ వెంట ఉన్నారు, కానీ ఇప్పుడు కాపులు మీ వెంట ఉన్నారా లేదా ఎలా చూడవచ్చు? ఏమండి, కాపులు ఎవరి గుత్త సొత్తు కాదు. కాపులకు కూడా వ్యక్తిత్వం ఉంటుంది, కాపులకు కూడా అభిప్రాయాలు ఉంటాయి, కాపులకు కూడా స్వయం నిర్ణయం తీసుకునేటువంటి మేధస్సు ఉంటుంది. వాళ్ళేమి ఏమీ కాపులు అనేవాళ్ళు ఏమీ గొర్రెల మందలాగా ఎక్కడికి వెళ్ళిపోరు. ఖచ్చితంగా ఎప్పుడైనా సరే వారి కుటుంబానికి లేదా వారు ఉంటున్నటువంటి గ్రామానికి లేదా వారు ఉంటున్నటువంటి జిల్లాకి లేదా వారి రాష్ట్రానికి ఎవరి ద్వారా మంచి జరుగుతుందని నమ్ముతారో ఆ నమ్మిన వాళ్ళందరూ కూడా అలాగే ఉంటారు. ఖచ్చితంగా మీరు మళ్ళీ రాసి పెట్టుకొని చెప్తున్నాను, ఖచ్చితంగా 2024లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులు మెజారిటీ, అంటే మొత్తం 100కి 100 ఏ పార్టీకి ఎవరు వేయరు, ఏ కులం కూడా. ఇప్పుడు కమ్మారు రెడ్లందరూ జగన్మోహన్ రెడ్డికి 100కి 100% వేస్తారా? అలాగే కమ్మారందరూ చంద్రబాబు నాయుడికి ఓటేయరు కదా. అలాగే కాపులు మొత్తం కూడా గుత్తాధిపత్యంగా ఎటు వేయరు. ఖచ్చితంగా 50% కంటే పైబడి ఖచ్చితంగా 50 నుంచి 60% మంది కాపులు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండటం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. రేపు మీరు లెక్కలు చూసిన తర్వాత మీరే చెప్తారు. ఈ మధ్యకాలంలో కాపులు మీకు బాగా దూరం అయ్యారని చెప్పి ప్రచారం కొనసాగుతుంది. 100 ప్రచారాలు ఉంటాయని, ప్రచారాలు రాజకీయాల్లో ఉండేది ప్రచారమే కదా. అందులో మరీ ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది ప్రచారమే కదా. రాజకీయాలు ఎక్కడ ఉన్నాయి? మొత్తం ప్రచారమే కదా. ఎవరికి అనుకూలం ప్రచారం, ఇంకోళ్ళకి వ్యతిరేకమైతే ప్రచారం. కాబట్టి ఈ అనుకూల వ్యతిరేక ప్రచారాలు తప్పితే ప్రజాభిప్రాయాలకి ప్రజా అభిప్రాయాలని ప్రస్ఫుటంగా బయటికి తీసుకొచ్చేది, ప్రజలకు చెప్పేటువంటి పరిస్థితులు ఎక్కడున్నాయి? ఆ వాతావరణం, ఆ ఎన్విరాన్మెంటే తెలుగు రాష్ట్రాల్లో లేదు కదా. మిగతా చోట్ల సంగతి తర్వాత మిగతా నియోజకవర్గాలు, మిగతా కాపు సంగతి. మచిలీపట్నంలో మొదటిసారి అడుగుతుంది క్వశ్చన్. మచిలీపట్నంలో అడిగారా? చెప్పండి చంద్రశేఖర్. మచిలీపట్నంలో మిగతా నియోజకవర్గ సంగతి, మిగతా రాష్ట్రంలో ఉన్న కాపుల పరిస్థితి పక్కన పెడితే మచిలీపట్నంలో బందర్లో 45,000 మంది కాపులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ మీరేమో ఆయన తిడితే నేను తిడతాను అని చెప్తున్నారు, మా నాయకుడిని తిడితే తిడతాను అని చెప్తున్నారు. మీరు పదే పవన్ కళ్యాణ్ తిట్టడం వల్ల, పనిగట్టుకు తిట్టడం వల్ల వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీకు దూరం అయ్యారు. అక్కడ మీ గెలుపు కష్టంగా మారబోతుంది కాపుల వల్లే అనే ఒక ప్రచారం నడుస్తుంది. దానికి ఏమంటారు? నేను ఒకటి మిమ్మల్ని అడుగుతాను చంద్రశేఖర్ గారు. జన్మతా నేను కూడా కాపులనే, నా తల్లిదండ్రులు కాపులు, దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, వాళ్ళ కడుపును పుట్టాన్ని బట్టి నేను కూడా కాపులనే కదా. కాపు కులంలో పుట్టి నేను ఈ స్థాయిలో అంటే ఎక్కడా తప్పుడు పనులు చేయకుండా, ఎక్కడా 10 మందితో మీలాంటి వారి చేత దోషిగా ఎక్కడా కూడా వార్తల్లో చూపించబడకుండా, ఈడు మా ఓడరా అని చెప్పుకునేట్టుగా మా కులస్తులు కూడా
అరే నానిగాడు మా ఓడరా అని చెప్పుకునేట్టుగా నాని ఎదిగినప్పుడు ఏ కాపులు నన్ను ఎందుకు ప్రేమించరు? వాళ్ళు గర్వపడేట్టు నేను ప్రవర్తిస్తున్నా తప్పితే నేను ఎక్కడ కాపు కులం సిగ్గుపడేట్టుగా నేను ఎక్కడ ప్రవర్తించట్లేదే. కాపులు గర్వపడేట్టు మా ఓడరా, ఈ నానిగాడు మా ఓడరా అని చెప్పి మాట్లాడుకునే స్థాయిలోనే నేను ప్రవర్తించాను తప్పితే బందరు చరిత్రలో దశాబ్దాలుగా బందర్లో పోర్టు కావాలని బందర్ ప్రజలందరూ కాంక్షిస్తుంటే ఇవాళ పోర్టు బందర్లో నిర్మాణం కళ్ళ ముందు సాక్షాత్కారం జరుగుతుందంటే అది మావోడేరా చేస్తున్నదని అనుకోరా? బందర్లో ఎప్పటి నుంచో మెడికల్ కాలేజ్ వస్తే బాగుంటుందని చెప్పని బందర్లో ప్రతి పౌరుడు ఆకాంక్షిస్తుంటే ఇవాళ మెడికల్ కాలేజీ శాంక్షన్ చేయటం, బిల్డింగ్లు పూర్తయిపోవటం, కాలేజీ ఓపెన్ అవటం, మొదటి సంవత్సరం పూర్తయిపోయి రెండో సంవత్సరానికి కూడా అడ్మిషన్స్ వచ్చేయటం, బందర్ పోర్ట్ ఇది మావోడేరా చేసిందని చెప్పని అనుకోరా? పూర్తయిందా సార్ ఇప్పుడు? ఏమండి బందర్ పోర్ట్ పూర్తి చేశారా? మీ ఎన్టీవీ విలేకరిని అడగండి ఒకసారి బందర్ ఏ స్థాయిలో పోర్టు జరుగుతుందో. మీ బందర్లో కృష్ణా జిల్లా ఎన్టీవీ విలేకరికి ఫోన్ చేసి అడగండి, మా లైవ్లో అడగండి. పోర్టు మీ బందర్లో ఉన్నటువంటి ఎన్టీవీ విలేకరిని అడగండి. బందర్ పోర్ట్ ప్రోగ్రెస్, మరి బందర్ పోర్ట్ ప్రోగ్రెస్ 2025 సంవత్సరంలో బందర్కి షిప్ వచ్చి ఆగుతుంది. అది నేను కాదు, మీ న్యూట్రల్గా ఉన్నటువంటి మీ ఎన్టీవీ కెమెరామెన్ అడగండి, ఎన్టీవీ విలేకరిని అడగండి బందర్లోని, లేదా కృష్ణా జిల్లా వాళ్ళని అడగండి. బందర్ పోర్ట్ విషయంలో మీరు విపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఒకే స్టాండ్ ఉందా నాన్నగారికి? అంటే నేను అడగండి, చంద్రశేఖర్ గారిది పూర్తవాలా? ఇప్పుడు అలాగా సార్ మీరందరూ ఏంటంటే 15 మంది కూర్చుని మామూలుగా ఒక ఆవు తోడో లేకపోతే ఒక జంకో దొరికితే మొత్తం సింహాలన్నీ కలిసి మామూలుగా దాడి చేసినట్టుగా దాడి చేసేస్తే పూర్తవ్వాలి కదా. ఆయన ఏమన్నాడు, మీరు మీ ఎంపట కాపులు లేరు అని మాట్లాడాడు. నేను చెప్తున్నా కదా, ఎందుకు లేరు అని మాట్లాడుతున్నాను. అది కంప్లీట్ చేశాక బందర్ పోర్ట్ 10 మంది సార్, 15 కాదు, 10 మంది సార్, 15 మంది కాదు. లెక్కలు రాక లెక్కలు సార్ కాపులు అది పూర్తి చేసినాక బందర్ పోర్ట్ దగ్గరికి వద్దాం. చెప్పండి. బందర్ పోర్ట్ చెప్పాను. బందర్ పోర్ట్ విషయంలో విపక్షంలో ఉండగా పేర్ని నాని స్టాండ్, అధికారంలో ఉండగా పేర్ని నాని స్టాండ్ ఒకే విధంగా ఉందా? ఏమైనా మార్పులు చేర్పులు జరిగాయి? మారితే మీరు చెప్పండి, నా చొక్కా పట్టుకోండి. అరే నువ్వు 2004లో ఇట్లా మాట్లాడేవరా, 2009లో ఇట్లా మాట్లాడేవరా, 2014లో ఇట్లా మాట్లాడేవరా, 2024కి వచ్చేప్పటికి ఇట్లా మాట్లాడుతున్నారా అని చెప్పండి. మీరు బందర్ పోర్టును విపక్షంలో ఉండగా వ్యతిరేకించారు, ఆ తర్వాత వ్యతిరేకించాను. చెప్పండి, ఏం వ్యతిరేకించడం అంటే మీ ఉద్దేశం ఏం వ్యతిరేకించాను? బందర్ పోర్ట్ వద్దని మీ నోటితో లేదా బయట మీ ఇష్టం. బందర్ పోర్ట్ వద్దనా? విపక్షంలో ఉండగా వద్దనా? మీరు బందర్ పోర్టును వ్యతిరేకించారని వద్దనా? తమరి పేరు ఏంటి రమేష్ గారు? ఇది నేను వద్దని మీకు ఎవడ, మీరు కృష్ణా జిల్లా రాజకీయాలు అయితే ఆంధ్ర రాజకీయాలు మీరు చూసినట్లేరు. చూసినాం సార్. ఎవరో చెప్తే మీరు చెప్పుడు మాట్లాడుతున్నారు. బందరు పోర్టు కావాలనే నా ఉద్యమం ఏ రోజు కూడా. కానీ బందరు పోర్టు పేరుతో 22 గ్రామాలని ఖాళీ చేయించి 33,000 ఎకరాలు కబళిస్తామనే దానికి నేను వ్యతిరేకం. అదే ఆ పేరుతో ఈ రోజుకి వ్యతిరేకమే. ఆ పేరుతో విపక్షంలో ఉండగా ఇప్పుడు 22 గ్రామాలు తరలించకుండానే బందర్ పోర్టు నిర్మిస్తున్నారా? సెంటు పొలం రైతుదేది కొన్ని ముట్టుకోకుండా, సెంటు పొలం, ఎకరం కూడా కాదు, సెంటు పొలం ల్యాండ్ ఎక్విజిషన్ చేయకుండా ప్రభుత్వ భూమిలో మాత్రమే పోర్టు నిర్మాణం జరుగుతుంది. మీరు గతంలో ఏది 22 గ్రామాలకు అయితే ఫైట్ చేశారో ఆ 22 గ్రామాలకు సెంటు భూమి కూడా పోలేదని మీరు భరోసా ఇస్తున్నారు. భరోసా ఏంటంటే ఊర్లో అడగండి ఒకసారి. అసలు జీరో ల్యాండ్ ఎక్విజిషన్ ఎక్సెప్ట్ దారికి ఏదైతే పోర్టు నుంచి నేషనల్ హైవే వరకు ఎక్స్క్లూజివ్గా పోర్ట్ కనెక్టివిటీ కోసం మాత్రమే రైతు చిరునవ్వుతో ఏమండి నా కాగితాలు తీసుకుని డబ్బులు నాకు ఇచ్చేయండి అని చెప్పని అక్రాస్ టేబుల్ కలెక్టరు, జాయింట్ కలెక్టరు, ఆర్డీఓ మేము కూర్చుని రైతుల ముందు కూర్చోబెట్టి వాళ్ళందరూ అంగీకారం తెలిపే వరకు వాళ్ళతో బేరమాడి వాళ్ళు ఏ రేటుకు ఒప్పుకుంటే ఆ రేటుకి వాళ్ళు కాగితాలు ఇస్తే ఇప్పుడు సెంటు భూమి పోలేదన్నారు, ఇప్పుడు రైతులు చిరునవ్వుతో ఇచ్చారని చెప్తున్నారు. మళ్ళీ సెంటు అంటే దారి లేకుండా అంటే షిప్ దిగింది ఎక్కడ వస్తుంది? మీరు కూడా అన్యాయంగా మాట్లాడతారు. సరుకు దిగితే ఎక్కడికి వస్తుంది? దిగిన సరుకు రోడ్డు మీదకి ఎలా వస్తుంది? పోర్టు కడితే సరుకు బయటకి ఎట్ట వస్తుంది, లోపలికి సరుకు ఎట్ట వెళ్తుంది? దారి కావాలి కదా. పోర్టు నిర్మాణానికి నేను చెప్పింది పోర్టు కట్టాలంటే 33,000 ఎకరాలు కావాలి. కానీ 1,700 ఎకరాల్లో మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోర్టు నిర్మాణం చేస్తుంది, ఏ రైతు భూమి కొనుగోలు చేయకుండా. నాని గారు, ఇందాక చంద్రశేఖర్ గారు ఒక ప్రశ్నను సంధించారు. బందర్లో కాపుల పరిస్థితి అంటే కాపులు ఎటువైపు ఉన్నారు అని కానివ్వండి, లేకపోతే
ఇందాక కొంత డేటా కూడా వాళ్ళు చెప్పారు. ఏంటి దానికి మీ సమాధానం? మీరు కూడా సమాధానం ఇస్తాను. మైక్ తీసుకోండి. మీరు అన్నారు అంటే మీరు దానికి చెప్పారు, దానికి కంటిన్యూషన్. అంటే నేను నాకు చెప్పింది ఒకటే, అంటే ఏ కులమైనా ఒకటే అండి. కాపులే అక్కర్లా. మీరు మత్స్యకారులు తీసుకోండి. నాకు అపోనెంట్ క్యాండిడేట్, అంటే మా అబ్బాయికి పేర్ని కృష్ణమూర్తికి అపోనెంట్ క్యాండిడేట్ టీడీపీ తరఫున పోటీ చేస్తున్నది కొల్లు రవీంద్ర. ఆయన మత్స్యకార కులం నుంచి ఉన్నారు, ఆయన జన్మించారు. మత్స్యకార కులం తీసుకోండి, లేదా ఇతర ఏ వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి కులాన్ని తీసుకోండి. ఏ కులానికైనా ఆ ఊరికి బాగు చేసేవాడు, ఆ ఊరికి మేలు చేసేవాడు ఎన్నికల్లో ఉంటే ఎందుకు ఆదరించడం అని చెప్తున్నాను. అది కావాల్సింది ఆ ఊరిని బాగు చేయటానికి, ఆ ఊరికి మంచి చేసేవాడు అనేది ఎందుకు ఆదరించడు? ఖచ్చితంగా ఆలోచించమని చెబుతున్నారా? బందర్ వాళ్ళని ఆలోచించి ఉంటారు అనుకుంటున్నారా? అసలు బందర్ కాదు సార్, ఏ ఊరైనా సరే బందర్ ప్రత్యేకం. ఇక్కడ బందర్గా లేదు, బందర్ ప్రత్యేకించి ఏమైంది? బందర్కి ఏం ప్రత్యేకమైన వేరే ప్రత్యేకత లేదండి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు చిన్న ఉదాహరణ ఇస్తాను. 1983 దగ్గర నుంచి, అంటే దాదాపుగా ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 30 ఏళ్ళు పై 4 దశాబ్దాలు అవుతుందా? 40. 1983 నుంచి 2024 ఈ 13, 24 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల్లో బందర్లో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రభుత్వం ఏర్పడుతూ వస్తుంది. మీరు చూసుకోవచ్చు. అంటే స్టేట్ పల్స్ బందర్లో రిఫ్లెక్ట్ అవుతుంది. 2009లో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఆ సందర్భంలో కూడా కృష్ణా జిల్లాలో 16 సీట్లకి 6 సీట్లు మాత్రమే గెలిచినాయి కాంగ్రెస్కి. మిగతా అంతా కూడా ఎగనెస్ట్ కాంగ్రెస్. 8 టీడీపీ, 2 పీఆర్పీ గెలిచినాయి. కానీ ఆ బందరు కాంగ్రెస్ గెలిచింది, రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది. అంటే జిల్లా వ్యాప్తంగా మైనార్టీ, అంటే కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు గెలవకపోయినప్పటికి కూడా, కానీ బందర్ మా వాళ్ళకి ఏంటంటే బందర్ వాళ్ళకి స్టేట్ పల్స్ తెలుసు. కానీ ఇంతకుముందు ఉన్న పరిస్థితి వేరు, ఇప్పుడు ఎప్పుడైనా ఒకటే. కాపులు ఎప్పుడైనా ఒకటే. పాత రోజుల్లో ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు వాళ్ళ సినిమాలకు కూడా సినిమా రిలీజ్ అవ్వగానే బందర్ ఎలా ఉందని చెప్పి అడిగేవాళ్ళంట. బందర్లో సినిమా ఎట్లా, ఏ టాక్ ఎట్లా ఉందని అడిగేవాళ్ళు. అట్లాగే మా వాళ్ళు స్టేట్ పల్స్ మాకు తెలుస్తుంది. మా ఊరోళ్ళు ఎవరికి ఓటేస్తే వాళ్ళే స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. ఆ పల్స్ మీకు కూడా తెలిసింది. మీ అబ్బాయి ప్రచారానికి వెళ్తుంటే కాపులు ఇళ్లలోకి వెళ్ళినప్పుడు నాన్నని పవన్ కళ్యాణ్ తిట్టొద్దని చెప్పు, మనం ఒకటే అయినా ఆయన తిడుతుంటే మా మనసు గాయపడుతుంది, ఇబ్బంది అవుద్దేమో అని చెప్పినట్టుగా కూడా ఏనాడు లేదు. తను వెళ్తుంటే, తను మాట్లాడుతుంటే చిన్న వయసులో, అంటే తను గడప తిరిగి బయటికి రాగానే చిన్న వయసులో బాగా పేషెన్స్ ఉంది, ఇంత ఓపిక, బాగా వింటున్నాడు, మంచి సమాధానం చెప్తున్నాడు, పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తున్నాడు అనేదే మాట్లాడుకుంటున్నారు తప్పితే ఎవరు కూడా మీ నాన్నది, లేకపోతే మీ నాన్న ఇట్లా కాదు, మీ నాన్న ఇట్లా అని ఏనాడు ఎవరు కూడా మాట్లాడాల. ఖచ్చితంగా ఈ ఊరికి పనికొస్తాడనే మాట్లాడుకుంటున్నారు. మీరు చెప్పినట్టుగా 40,000 మంది కాపులు అక్కడ ఉన్నారు. వాళ్ళలో ఎక్కువ మంది జనసేన వైపు, కూటమి వైపు ఉన్నారు. అలాగే మీరు చెప్తున్న మీ ప్రత్యర్థి టీడీపీ ఆయన మీరు లెక్కెట్టారేంటండి? వచ్చి ఉన్న లెక్కలే సార్. ఇందాక 45,000 అన్నారు, ఇప్పుడు 40 అన్నారు. కాపులు జనసేన వైపు ఉన్నారన్నారు. ఎందుకు ఒకవైపు ఒకే పార్టీ వైపు ఎందుకుంటారు అని అడుగుతున్నాను. ఒకే పార్టీ వైపు ఎందుకుంటారు? రెడ్లు పార్టీ ఉంది, కమ్మోళ్ళ పార్టీ ఉంది. కాపులకి ఒక పార్టీ కావాలి. 10 ఏళ్ల నుంచి కాపులు చూస్తున్నది, అందుకోసం రెడ్ల పార్టీ అని మీరు అంటున్నారు. అదే రెడ్ల పార్టీకి రెడ్లు వ్యతిరేకంగా పనిచేయట్లేదా? ఓటేయట్లేదా? ఇదే కమ్మవారి పార్టీకి కమ్మవారు వ్యతిరేకంగా ఓటేయట్లేదా? కమ్మవారు వ్యతిరేకంగా నుంచోట్లేదా? అంటే గత ఎన్నికలు వేరు, ఈసారి ఎన్నికలు వేరు అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కాపు సామాజిక వర్గానికి ప్రతినిధిగా మారారు. ఈసారి పవన్ కళ్యాణ్ పార్టీని కానీ స్పష్టంగా గెలిపించుకోకపోతే కాపు సామాజిక వర్గం వెనకబడిపోతుంది అన్నటువంటి ఒక ప్రచారం బాగా జరుగుతుంది. జనాల్లో కూడా, ఆ సామాజిక వర్గంలో కూడా అది బాగా ఈసారి రేకెత్తించడంలో అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కూడా కావచ్చు సక్సెస్ అయ్యారని ఒక విమర్శ కూడా ఉంది సార్. అంటే నేను ఒకటి నా విశ్లేషణ చెప్తానండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు చెరుసగం. ఆయన ఒక 80 చిల్లర, ఈయన ఒక 80 చిల్లర, ఈయన ఒక 70, ఆయన ఒక 90, 80 చిల్లర ఆయన సీట్లు తీసుకుని 175
45, 55 ఆ రేంజ్లో తీసుకుని ఒక సంవత్సరం 2 ఏళ్ళలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా వాటా తీసుకునేట్టుగా ఆ రకంగా ఒప్పందం చేసుకుంటే మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా కులం కూడా ఆలోచించిన అర్థం ఉంటుంది, స్పందిస్తారనే దానికి కూడా నేను కూడా ఏకీభవిస్తాను. ఎందుకని మొదటిసారి కాపులకి అంటే దాదాపుగా 20 నుంచి 25% మధ్యలో ఉన్నటువంటి కాపు జనాభాకి మొదటిసారి ముఖ్యమంత్రి అవకాశం వస్తుందిలే, మనందరం ఒకసారైనా మనకన్నా మనం చూసుకుందామని వేయటానికి అవకాశం ఉందని నేను కూడా నమ్ముతాను, ఏకీభవిస్తాను. కానీ ఇక్కడ అది కాదు కదా. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వటం కోసం కాపులందరూ కట్టకట్టుకుని ఓటేయమని, తెలుగుదేశానికి ఓటేయమని వేసేస్తున్నారని వైసీపీ మీరే మాట్లాడేస్తుంటే వైసీపీకి ఓటేస్తే సార్ మీలాంటి మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళంతా వైసీపీకి ఓటేస్తే రెడ్డినే కదా సీఎం అయ్యేది. ఒకటి కాపులతోటే తిట్టించాలి అనేది నేను ఒకటి, తమరి పేరు చారి గారు, నేను మిమ్మల్ని ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నాను. అంటే చివరికి ఏమైపోయిందంటే ఈ ప్రచార మాధ్యమాలన్నీ కూడా టీవీ ఛానల్స్ కానీ పేపర్లు కానీ చివరికి ఏ స్థాయికి తీసుకెళ్ళిపోయినాయి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్లు, కమ్మోళ్ళు, కాపులు తప్పితే ఇంకో కులం లేదు, ఇంకో కులాలకి అభిప్రాయం లేదు, ఇంకో కులం అసలు ప్రభావితం చేయదు, ఈ 3 కులాలే ఏలుకుంటాయి, ఈ 3 కులాలే ప్రభావితం చేస్తాయి రాష్ట్రాన్ని. రాజ్యాధికారం మీ చేతిలోనే ఉంది కదా సార్. ఇది అన్యాయం కదా. ప్రచార మాధ్యమాలు ఈ రకంగా మీడియా సంస్థలు ఈ రకంగా ప్రొజెక్ట్ చేయటం, ఏమైపోవాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా కులాలన్నీ వాళ్ళ మనోభావాలు ఏమవ్వాలి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే మిగతా మనుషులు కాదా? మిగతా వాళ్ళకి ఓట్లు లేవా? మిగతా వాళ్ళకి అభిప్రాయాలు ఉండవా? మిగతా వాళ్ళకి ఆలోచన ఉండదా? నాన్నగారు మీరు చాలా తెలివిగా డైవర్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు రాజ్యాధికారాన్ని మాట్లాడుతున్నారండి. నేను నిజం చెప్తే మీకు గుచ్చుకుని ఏమంటున్నారు? నేను తెలివిగా మాట్లాడుతాను. తెలివిగా ఇప్పటి వరకు నేను అమాయకంగా మాట్లాడుతున్నాను. రెడ్డి సామాజిక వర్గమే కదా సార్ ఏపీని ఇప్పటి వరకు వెళ్ళింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్న మీరు అదే సామాజిక వర్గం నుంచి మీరు రెడ్డి సామాజిక వర్గాన్ని సపోర్ట్ చేస్తున్నారు కదా సార్. రెడ్డి ఏంటి? జగన్మోహన్ రెడ్డి అని అతను రెడ్లనే కులం కోసం అయితే నేను ఎందుకు సపోర్ట్ చేస్తాను? అతను ఈ రాష్ట్రానికి పనికొస్తాడు, నా ఆలోచనకు సరిపోతుంది అతని నాయకత్వం. రాజశేఖర రెడ్డి కొడుకు రాజశేఖర రెడ్డి లాగా చేస్తాడు అని నమ్మి ఆయన నాయకత్వం. పవన్ కళ్యాణ్ మీద మీరు కన్సర్న్ చూపించారు. ఒకవేళ 175 సీట్లల్లో నేను కన్సర్న్ చూపించాల ఈ నిష్పత్తిలో కనుక చేస్తే రమేష్ గారు నేను కన్సర్న్ చూపించలా. నేను మీ అభిప్రాయంతో ఏకీభవిస్తాను అని చెప్పాను. అది నాట్ కన్సర్న్. మీలాంటి నేత నాట్ కన్సర్న్ ఏకీభవిస్తాను. ఎస్, మీరు చెప్తున్నారు కదా బల్లగుద్ది ఎన్టీవీలో ఇంతమంది నా ముందు కూర్చుని కాపులందరూ జనసేన కాపులందరూ ఎప్పుడు అవుతారు అవకాశం ఉంటుందంటే అది సహజ సూత్రం, అది సహజంగా అనుకుంటారు. ఎప్పుడు అవకాశం వస్తుంది? ఎస్, పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి అవకాశం వచ్చినప్పుడు కాపులు స్పందిస్తారంటే నేను కూడా ఏకీభవిస్తాను అన్నాను. అసలు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి కావడానికి, ఒక పార్టీ అధికారంలోకి రావడానికి కాపుల ప్రభావం అసలు ఎంతవరకు ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఇతర సామాజిక వర్గాల ప్రభావం ఎంతవరకు ఉంటుంది? అంటే కాపులతో పాటు అందరి ప్రభావం ఉంటుందండి. అసలు మీరు ఇప్పుడు ఒక్క మాట అండి, 1000 లోపు ఓట్లతో గెలిచే ఎమ్మెల్యేలు ఉంటారు. మీరు ఏ సంవత్సరాన్ని తీసుకోండి, ఏ 5 ఏళ్ళన్నా తీసుకోండి, 2000 లోపు గెలిచే ఎమ్మెల్యేలు ఉంటారు, 5000 లోపు ఓట్లతో గెలిచే ఎమ్మెల్యేలు ఉంటారు. అంటే మీ ఉద్దేశంలో ఈ 500లో 1000 లోపు ఓట్లతో మిగతా కులాల ప్రభావితం కాదా? అది మిగతా కులాల ప్రభావం ఉండదా? 2000 లోపు మిగతా కులాలు ఉండదా? 5000 లోపు ఉండదా? ఎట్లా అది? ఎందుకు కులాల కొట్లాటగా చిత్రీకరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని? ఎవరు చెప్పారు? ఏ రాష్ట్రంలో కులాల చిత్రీకరణ లేదు? తెలంగాణలో లేదా? ఏం మాట్లాడతారు? కేసీఆర్ని వీళ్ళందరూ దొరలు అంటారు, వీళ్ళందరూ రెడ్లు అంటారు. ఇంకా మీకు తెలంగాణలో అంతా కులపరంగా ఓటు అడుక్కుంటారు, ఆంధ్రాలో కులపరంగా ఓటు అడుక్కోరు. కుల సంఘం మీటింగ్ పెట్టి తెలంగాణలో ఓటు అడుక్కుంటారు. గుండె మీద చేసుకొని చెప్పండి, కులపరంగా ఓట్లు అడగరు, సామాజిక వర్గాల పరంగా ఓటు లేదు, బీసీలకు న్యాయం చేస్తున్నాం, బీసీ కులాలకు ఎక్కువ టికెట్లు ఇస్తున్నాం అని మీరు పదే చెప్పుకున్నారు కదా, అది కులాల పంచాయతీ కాదంటారా? ఏమండి, లార్జర్ పర్సెప్షన్లో ఒక మైక్ పట్టుకుని బీసీ కులాలకి వెనకబాటుతనాన్ని లేకుండా చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం, దళితులకి అవసరాలు తీరుస్తాం, దళిత కులస్తులందరికీ కూడా, లేదా వీరందరికీ ఇచ్చేస్తాం.
అర్చకుల్లో ఇచ్చేస్తాం, నాయ బ్రాహ్మణులకి ఇచ్చేస్తాం, మీరు కోరుకుంటున్నారు ఇవి అని చెప్పని లార్జర్ పర్సెప్షన్లో చెప్పడం వేరు. నిర్ణయాధికారం ఒక సమూహం 4 గోడల మధ్య అదే కులస్తుల్ని పిలిచి ఆ కులందరినీ మనం మీరు తినాలి మాది తినాలి, లేదంటే కనుక మీ కులానికి మేమందరం కలిసి చేసి మనం బాగా ఉద్ధరిస్తాను, మీ కులం అంతా నాకు ఓటేయండి, ఆ రకంగా మీకు ఇంకా ఇక్కడే ఎక్కువ జరుగుతుంది, ఆంధ్రాలో తక్కువ జరుగుతుంది. సార్ ఒక్కటి క్లియర్గా చెప్పండి, వైసీపీ అనేది కమ్మ కాపులకు వ్యతిరేకమా? అట్లాంటి వ్యూహాలు ఏమైనా పార్టీ రచించినా? ఎందుకంటే ఈ క్వశ్చన్ రేజ్ అవ్వడానికి రీజన్ ఒకటి, కాపుల్ని తిట్టాలంటే మీరు ముందుకు వస్తారు, కమ్మల్ని తిట్టాలంటే గుడివాడ నాన్నగారు ముందుకు వస్తారు. ఎందుకు ఆ 2 కాస్ట్లని కాన్సన్ట్రేట్ చేసింది వైసీపీ? అమ్మ ఒక్క మాట మాట్లాడతాను. ఇక్కడ ఏంటంటే మీరు మాకు ముద్ర వేస్తున్నారు. మీరు మీడియా వ్యక్తులు కాపులు తిట్టాలంటే నేను వస్తున్నానని, లేదా కమ్మలు తిట్టాలంటే మీరు చంద్రబాబు నాయుడిని, లేదా భారతీయ జనతా పార్టీని, లేదా కమ్యూనిస్ట్ పార్టీలని, కాంగ్రెస్ పార్టీని, లేదా జనసేన పార్టీని, ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేదా మా అధ్యక్షుడిని, మా పార్టీని, మా ప్రభుత్వాన్ని తిడతారో ఆ తిట్టిన వాళ్ళని కౌంటర్ అటాక్ చేయటానికి కొడాల నాని వస్తాడు, నేను వస్తాను, అనిల్ వస్తాడు, నెల్లూరు అనిల్ వస్తాడు, మాలాంటి వాళ్ళు చాలామంది వస్తాం. అంటే మనుషులు 10ల సంఖ్యలో వస్తాం నాయకులు. కానీ మీరేం చేస్తున్నారు? మీరు కానీ లేకపోతే అవతల నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు ఒక బ్రాండింగ్ చేస్తున్నారు. కాపులు తిడతా కాపులు వస్తారు. చంద్రబాబు నాయుడిని విమర్శిస్తున్నాం, అది మీరు లెక్కించుకోవట్లా. మోడీని విమర్శించాం, అమిత్ షాని విమర్శించాం, భారతీయ జనతా పార్టీని విమర్శించాం, లేదా సిపిఐ పార్టీని, కాంగ్రెస్ పార్టీని బోళన్ సార్లు విమర్శించాం. దాన్ని మీరెవరు పరిగణలో తీసుకోరు. మా తత్వం నేనేమని కొడాలి నాని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే ప్రతి కార్యకర్త కూడా మా నాయకుడిని, మా పార్టీని ఎవరు విమర్శించినా, ఎవరు తోలనాడినా కౌంటర్ అటాక్ చేయడానికి అందరం వస్తాం, అన్ని కులాలు వస్తాం. రెండవది మీరేమని చెప్తున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులకిను కమ్మవారికి వ్యతిరేకం అని చెప్పి మీరు లెక్కేసుకోండి. 2019లో కానీ, 2014లో, 2019లో, 2024లో కాపు కులానికి హయ్యెస్ట్ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినటువంటి పార్టీ ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీ తెలుగుదేశం పార్టీలో హయ్యెస్ట్ కమ్మారికి ఇచ్చిన పార్టీ అది. పవన్ కళ్యాణ్ ఏదైతే కాపు ఓటు ఆశించి, మీ అందరి భాష ద్వారా నేను చెప్పేది, కాపు ఓటు ఆశించి పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి ఇచ్చినటువంటి 24 సీట్లు అయితే, పవన్ కళ్యాణ్కి ఇచ్చింది ముందు 24 సీట్లు, దాన్ని 21 సీట్లు అయితే, కానీ కమ్మవారికి ఇచ్చింది 33 సీట్లు తెలుగుదేశం పార్టీలో. అంటే పవన్ కళ్యాణ్ మిమ్మల్ని సరే అంటే నేను చెప్పేది ఏంటంటే వారు వీరు లేదు, బీసీలకి పార్లమెంట్లో కానీ అసెంబ్లీని కలిపి 100 సీట్లు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 50% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి 50%. 7 ముస్లిమ్స్కి ఇచ్చాం. ఇవాళ కిందటిసారి 7 ముస్లిమ్స్కి ఇచ్చాం టికెట్లు. అలాగే మీరు ఎవరికైనా చూడండి, సమపాళ్లలో ప్రాధాన్యత ప్రతి బీసీలకు కానీ, ముస్లిమ్స్కి కానీ, లేదా ఎవరికైనా బ్రాహ్మిన్స్కి కానీ, వైశ్యాస్కి కానీ, ఏ కులాన్ని చూసుకున్నా కాపులకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఏ వర్ణానికి సీట్ ఇచ్చినా కూడా అత్యధిక సీట్లు ఇచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ఎప్పుడైనా కాంటాక్ట్ చేశాడా? కలిసి పనిచేద్దాం రండి అని చెప్పి ఎప్పుడైనా పిలిచాడా? లేదండి. అది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు నాకెప్పుడు కవర్ చేయలేదు, నేనెప్పుడు ఆయన కలిసే ప్రయత్నం చేయలేదు. సార్ గతంలో పవన్ కళ్యాణ్ గారు మీకు గట్టి వార్నింగ్ ఇచ్చారు, అవసరమైతే మీరు జగన్ దగ్గర పాక్కుంటూ వెళ్ళండి, కానీ నన్ను కాపు అని మాత్రం తిట్టొద్దు, కాపు పేరుతో తిట్టొద్దు అని చెప్పేసి. ఎందుకు అంత మాట్లాడారు? నేను ఆయన్ని కాపు అని తిట్టాను ఎప్పుడు? చాలా సందర్భాల్లో సామాజిక వర్గాన్ని ప్లే చేయండి, మీ దగ్గర ఉంటే ప్లే చేయండి. నేను పవన్ కళ్యాణ్ని నువ్వు కాపు అని తిట్టానని ప్లే చేయండి ఒకసారి. దానికి ఆయనే రియాక్ట్ అయ్యారు కదా సార్. ఆయన ఒకే ఒక్కసారి రమేష్ గారు ఒక్కసారి అంటే అది సరిపోతుంది. ఒక్కసారే సరిపోతుందంటే మీరు ఎంతసేపు మీరు ఎట్లా అంటున్నారంటే నేను మనిషిని కాదు, నాకు వ్యక్తిత్వం ఉండదు, మనిషిని కాదు అంటే నాకు ఆత్మగౌరవం ఉండదు, నాకు ఆత్మగౌరవం కూడా ఉండదు.
మీ ఉద్దేశంలో? మీరు ఆత్మగౌరవానికి నిలువెత్తు ప్రతీక మీరు. మీకు మరి అలాంటప్పుడు అసలు నాకు సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఒక ఆడియో ఫంక్షన్లో కొన్ని కోట్ల మంది వీక్షిస్తున్నప్పుడు నా వ్యక్తిత్వ హననాన్ని చేస్తూ నన్ను అసభ్యకరమైన మాటలు మాట్లాడచ్చా అంటున్నాను. నన్ను ఏరా ఒరే అనొచ్చా, యదవా సన్నాసి అనొచ్చా? నేను ఎప్పుడు మాట్లాడలేదే. ఆ రోజు దానికి కౌంటర్ నేను చేశాను. మరి కౌంటర్ చేసినప్పుడు సార్ ఒక్క మాట, ఇప్పుడు మీ రమేష్ గారు నేను మీరు నా మీద మల్లెపూలు వేశారు, మీ మీద మల్లెపూలు వేస్తాయి, మీరు నా మీద రాళ్ళు వేశారు, పూలు వేస్తానండి నేనేమన్నా ఎందుకు వేస్తా? మీ దృష్టిలో పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడిగా చూస్తే పవన్ కళ్యాణ్ మీ దృష్టిలో ఎలాంటి వాడు చెప్పండి? ఎలాంటి వాడంటే దాంట్లో రాజకీయ నాయకుడు ఆయన అంతే. కాకపోతే ఆయనకి చంద్రబాబు అంటే అలవి కానీ పట్టలేనంత ప్రేమ ఉందంతే. సార్ చిరంజీవి గారి కంటే కూడా వాళ్ళ అన్నయ్య సొంత అన్నయ్య చిరంజీవి గారి కంటే కూడా చంద్రబాబు నాయుడు అంటే అలవి కానీ ఈ గది పట్టనంత అతని గుండెల నిండా చంద్రబాబు నాయుడు మీద ప్రేమ ఉంది. జగన్ అంటే ఈ గది ఎంత కోపం అనుకోవచ్చు కదా? ఎందుకు కోపం ఉంది? కారణం చెప్పాలిగా. ఆయన ప్రత్యర్థి కాబట్టి ఎందుకు కోపం? దేనికి కోపం? జగనే ఉన్నా పవన్ కళ్యాణ్ ఏమన్నా చేశాడా? ఏమన్నా హాని చేశాడా? ఏమన్నా ద్రోహం చేశాడా? ఏమన్నా వ్యాపారంలో మోసం చేశాడా? ఏం చేశాడు? ఏం చేయలేదు కదా. ఈ మధ్య కాలంలో ఆయన వ్యక్తిగత జీవితం గురించి పదే ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు కన్నా అనేదానికన్నా దినకర్ గారు అరే ఆయన తిడితే ఈయన తిట్టడం ఏంటండి? ఇదేంటండి మీరు భలే ఉన్నారు. నిన్నటి చెప్పే కదా, మనం పూలు ఎత్తే పూలు పడతాయి, రాళ్ళు ఎత్తే పూలు పడతాయి ఏంటి? రాళ్ళు ఎత్తే రాళ్ళు పడతాయి. కన్ను పన్నుకి పన్ను టైపా పాలిటిక్స్ అంటే? వాళ్ళు ఏం చేస్తే అవతల వాళ్ళు ఏం చేస్తే మనం అంతే కదండి. ఇవాళ అంతే కదా జరుగుతున్నది. సార్ 2008 పవన్ కళ్యాణ్కి బాబు గారి మీద ఎందుకు అంత మోజు అని మీరు అనుకుంటున్నారు? నాకేం తెలుసు, మీరు ఆయన అడగాలి కానీ మీరు ఆయన మనం ఒకటే ప్రస్తావిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన మీద ప్రేమ ఎక్కువ ఉంది, ఆయన పవన్ కళ్యాణ్ గారు ఉంటున్నారని చెప్పేసి మీరు అంటున్నటువంటి నేపథ్యంలో ఎందుకొరకనే పవన్ కళ్యాణ్ బాబు గారితో ఉంటున్నారు? సార్ అలాగా రాజేంద్ర గారు, మహేష్ గారు, మీరు నేను చూస్తారు. నా గురించి అంటే నేను నడిచే తీరు గురించి, నేను మాట్లాడేదాని గురించి, నేను తీసుకున్న నిర్ణయాల గురించి మీరు ఒక అనాలిసిస్ చేస్తారు. నా గురించి కూడా అట్లాగే నేను కూడా మీకులాగా మనిషినే కదా. నేను ఆయన్ని విశ్లేషణ చేశాను. ఆయన నడుస్తున్న తీరు, ఆయన ఆలోచించే తీరు, ఆయన తీసుకున్న నిర్ణయాల తీరు, దాని ప్రతిఫలం, దాని అవుట్కమ్ ఎట్లా ఉంటుంది ఏంటి అనే దాని మీద చూసి నేను దాన్ని బట్టి నిర్ణయం చెప్పాను. అంటే నా అనాలిసిస్ అదే అని చెప్పాను. అంతేగాని మీరు ఆయన అడగాలి. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారిని అడగాలి. మీరు ఎందుకని నాకేం తెలుస్తుంది? చంద్రశేఖర్ గారు 2014లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వచ్చాయి. మీరు 15,000తో ఓడిపోయారు. 2019 టీడీపీ, జనసేన, బీజేపీ విడివిడిగా పోటీ చేసే మీరు 5,000తో గెలిచారు. 2024కి వచ్చేటప్పటికి వాళ్ళు మళ్ళీ మీ మీద కలిసి వస్తున్నారు. మీరేమవుతారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందండి. 2014కి, 2019కి, 2024కి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యశస్సు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పనితీరు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన సరళి ప్రజల గుండెల్లో బలంగా సుస్థిరమైనటువంటి గొప్ప బలమైన స్థానాన్ని సంపాదించుకుంది. కాబట్టి మీరు 2014 ఎన్నికలకి 2019 పోల్ స్టాక్ జగన్ గారిని పోల్ స్టాక్ లేదు, 2019 నుంచి 2024కి పోల్ స్టాక్ లేదు. ఇవాళ మీరు ఒకటే రాజకీయాల్లో మనం ఒకటే కొలమానం చూసుకోవచ్చు. ఒక వ్యక్తి 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత, నిన్నగాక మొన్న జరిగినటువంటి ఈ బస్సు యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర చూసుకుంటే 1982లో పార్టీ పెట్టినటువంటి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి వ్యాన్ మీద తిరుగుతుంటే జనం ఎంత కోలాహలంగా వేలం వేరిగా ఎన్టీ రామారావు గారు వెంబడి పడేవాళ్ళు. కానీ అదే ఎన్టీ రామారావు గారు మళ్ళీ 89కి వచ్చేప్పటికి ఆ వేలం వేరి లేదు. 5 ఏళ్ళు అంటే ఆ వెంటనే పడిపోయిన సానుభూతి తర్వాత 1985లో మళ్ళీ
గెలిచి 89కి వచ్చేప్పటికీ ఆ వేలం వేరి ప్రజల్లో లేదు. రామారావు వ్యాన్ వెనకాల పడే పరిస్థితి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలన తర్వాత నాడు ఎన్టీ రామారావు గారి వెనకాల 82, 83లో ఎలా అయితే ప్రజలు వెంపడ పడుతున్నారో, ప్రేమిస్తూ పరిగెడుతున్నారో, ఆ ప్రేమని అంటే అసలు కొమ్మరిచ్చే పరిస్థితులు చూసాము. నాడు ఎన్టీ రామారావు చూశాను. 5 ఏళ్ల తర్వాత అంటే 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకి తన పనితీరుని చూపించిన తర్వాత ఆ రకంగా ప్రజలు ప్రేమించడం అనేది సామాన్యమైన విషయం కాదు. అప్పు తేవడం, బటన్ నొక్కడం, అదే సంక్షేమం అని జనానికి చెప్పడం, ఇదేనా వైసీపీ ఘనత అని అడుగుతా ఉన్నారు. నేను ఒకటి మిమ్మల్ని చంద్రశేఖర్ గారిని అడుగుతున్నానండి. అప్పుతే అని ముఖ్యమంత్రి ఒకటి చెప్పండి, అప్పుతే అని ప్రధానమంత్రి ఒకటి చెప్పండి, అప్పుతే అని దేశాన్ని ఒకటి చెప్పండి. మీరు మీ ఇష్టం. ప్రపంచం సార్ నేను మాట్లాడుతున్నా, దేశం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుతే అని ముఖ్యమంత్రి ఒకటి చెప్పండి. మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయకుండా వినండి సార్, వినండి. అంటే మీరే ప్రశ్నలు అడుగుతారా, మీరు సమాధానాలు చెప్పరా? ఇక అప్పుతే అని ముఖ్యమంత్రి ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదా భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రం నుంచి అయినా సరే అప్పు తేకుండా పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి, అప్పు తేకుండా పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రులు వారు అడిగింది అప్పులు ఎందుకు చేస్తున్నారు అడగలేదు సార్. లేదు వినండి సార్, వినండి సార్. కాదు సార్, మీరే అడిగింది మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి, రోడ్లు, భవనాలు తదితర మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేశారు. కానీ మీరు జనానికి పంచడాన్ని ఎట్లా చూడాలి? అప్పు తీసుకొచ్చి అంటున్నారు. సంపద సృష్టించకుండా జనానికి మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు ట్రాప్లో పడి, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే మీడియా ట్రాప్లో పడి, ఆ అద్దాలతోనే మీరందరూ కూడా అంటే మీ మనసు నిండా సార్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మీ ప్రశ్నలు ఉండాల్సిన అవసరం అలా కాదుగా. మీరు చెప్పండి. కోట్ల మంది చూస్తున్నప్పుడు కోట్ల మంది చూస్తున్నప్పుడు మీ నోట్లోంచి మీరు విఘ్నులు, మీరు ఒక విలేకరి, చాలా అనుభవం గడించారు. ఈ సమాజం కోసం ఎంతో కొంత మేలు చేయాలని పనిచేస్తున్నటువంటి మీలాంటి వ్యక్తుల నోట్లోంచి జగన్మోహన్ రెడ్డి బటన్ మాత్రమే నొక్కుతున్నాడని, రోడ్లు వేయట్లేదని, అభివృద్ధి చేయట్లేదు మీరు చెప్పినట్లు గత ముఖ్యమంత్రి నేను చెప్పుకోవడం సరే అండి, నేను చెప్పుకోవడం సరే. మీలాంటి విఘ్నుల నోట్లోంచి వచ్చినప్పుడు మరి అది మేము సరి చేసుకోవాల్సిన మరి అప్పుడు మేము అనాలి. అప్పుడు అందుకే చెప్పాల్సి వస్తుంది. మీరు వారు ఏదైతే మసిపూసి మమ్మల్ని చెడుగా చూపించాలని ప్రయత్నం చేస్తున్నారో అది కూడా అది మీరు ఆ ఇంప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారండి. అది కాదు అని చెప్తున్నాను. మీరు గత ముఖ్యమంత్రులు అప్పులు చేసినట్టుగానే ఈ ముఖ్యమంత్రి కూడా అదే చేస్తున్నారా? ఏం చేస్తున్నారో మీరు ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నాం మేము. నేను ప్రజల్లో ఉన్న విమర్శ మీరేం చెప్తారో చెప్పండి. ప్రజల్లో విమర్శ ఏం లేదు. ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ప్రజలంతా కూడా కరెక్ట్గానే ఉన్నారు. ప్రజల్లో ఏం లేదు. ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల చెడు అభిప్రాయం, ఏమీ చేయట్లేదు అనేటువంటి అభిప్రాయం ఏమీ లేదు. మీరు ఒకటే చెప్తున్నాను, మీరు ఇది మాట్లాడుతున్నారు. మా రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 4 చక్రాల మీద నడుస్తుంది. కానీ మీరు ఎంతసేపు మీరందరూ కూడా సంక్షేమం ఒక చక్రం మీదే నడుస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం 2 చక్రాలు అయితే, విద్యారంగం, వైద్య రంగం మరొక 2 చక్రాలు మా రాష్ట్రానికి, ప్రభుత్వానికి. ఈ 4 చక్రాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్రాన్ని నడుపుతుంది. మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. మీరు ఇష్టం వచ్చినటువంటి గ్రామం పదండి వెళ్దాం. ఏ గ్రామంలో సిమెంట్ రోడ్లు ఈ 5 ఏళ్లలో వేయలేదు, ఏ గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పన చేయలేదు. అలాగే దాదాపుగా 12 నుంచి 13,000 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్ల నిర్మాణం జరిగింది. 6,000 కోట్ల రూపాయలతో సచివాలయాల నిర్మాణం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి లేదా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి పంచాయతీలుగా ఉన్నటువంటి అనేక గ్రామాల్లో పంచాయతీ బిల్డింగ్ కూడా లేనటువంటి పరిస్థితులను ఈరోజుకి మనం చూస్తాం ఈ దశాబ్దాల చరిత్రలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కినటువంటి ఈ 5 సంవత్సరాల కాలంలో సచివాలయ బిల్డింగ్లు
సర్పంచ్ కూర్చుంటాకి అధికారులు ప్రతి గ్రామానికి 10 మంది ఉద్యోగస్తుల్ని, ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని, ప్రతి పౌరుడు ఆ ఊరు పొలిమేర దాటకుండా పనులు చేసుకునేదానికి, మండల కేంద్రానికి కూడా వెళ్లకుండా ఆ ఊరు పొలిమేర దాటకుండా పనులు చేసుకుంటాకి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి సచివాలయం బిల్డింగ్లు కట్టడం, కార్యాలయం నిర్మాణం, అలాగే రైతు భరోసా కేంద్రం నిర్మాణం, ఆరోగ్య కేంద్రం. ఈ రోజుకి ఎన్నో గ్రామాల్లో సబ్ సెంటర్లు లేవు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేవు జగన్ ఎక్కే వరకు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత ప్రతి మండలానికి 2 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, భవనాల నిర్మాణం, ప్రతి ఊర్లో ఆరోగ్య కేంద్రం నిర్మాణం, దాంట్లో నర్సు పొద్దునుంచి సాయంత్రం దాకా నర్సు ఉంటాం, లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 24 గంటలు మెడికల్ సర్వీసులు ఉంటాం. అది 5 బెడ్సో లేకపోతే 10 బెడ్సో ఇన్పేషెంట్గా హాస్పిటల్గా ఉంచటం, డెలివరీలు అవ్వటం, ఫ్యామిలీ డాక్టర్ సిస్టమ్ తీసుకురావటం, అలాగే 17 మెడికల్ కాలేజీల నిర్మాణం. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కగానే చూశాడు, ఎంత జీతం పెంచుతా ఉన్నా ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లు దొరకట్లేదు. డాక్టర్లు ఎందుకు దొరకట్లేదంటే డాక్టర్ల షార్టేజ్ ఉంది. ఇన్నాళ్ళు డాక్టర్ల షార్టేజ్ ఉండటం ఏంటి, వ్యవస్థ ఏంటి అని చెప్పి ఆలోచన చేసి 17 కాలేజీల నిర్మాణం చేయాలి. 17 అంటే సుమారుగా 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ఒక 5 ఏళ్లలో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 17 మెడికల్ కాలేజీ నిర్మాణం చేస్తూ 5 మెడికల్ కాలేజీ ఎప్పటికి ఓపెన్ అయినాయి. ఈ సంవత్సరం అంటే రేపు జూన్ మాసం వచ్చే నెలలో మరొక 5 మెడికల్ కాలేజీ ఓపెన్ అవుతున్నాయి. మరి ఆ పై వచ్చే సంవత్సరం మరొక 7 మెడికల్ కాలేజీ ఓపెన్ అవుతున్నాయి. అంటే దగ్గర 2,500 మంది కొత్తగా డాక్టర్లు తయారవటం, తద్వారా వ్యవస్థకు మేలు జరగటం. మరి ఇన్నేళ్ళు ఎంతమంది ముఖ్యమంత్రులు, చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాయని చెప్తాడు. ఎన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్మాణం చేశాడు? ఒక్క మెడికల్ కాలేజీ ఏమైనా నిర్మాణం చేశారైనా? చేయలేదు. అదొకటే కాదు, ఇవాళ 960 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంటే ఆ తీర ప్రాంతం మొత్తంలో భారతదేశంలో మత్స్య సంపదను ఎగుమతి చేయడంలో విదేశీ మారక ద్రవ్యం వచ్చే దాంట్లో ప్రధాన భూమికి పోషించేటువంటి ఆక్వా ఎక్స్పోర్ట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1. అటువంటి ఆంధ్రప్రదేశ్ నెంబర్గా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సముద్ర తీర ప్రాంతంలో మౌలిక సదుపాయాలు లేదా మత్స్య సంపదని పెద్ద ఎత్తున పట్టటానికి, పట్టిన దాన్ని ఎక్స్పోర్ట్ చేయటానికి ఎక్కడన్నా ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం చేశారా? కొత్తగా సీమౌత్ని బ్రేక్ వాటర్స్ నిర్మాణం చేసి అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఆటు పోటు అంటాం, హై టైడ్ లో టైడ్, ఏ టైడ్ అయినా లో టైడ్లో కూడా వేటకెళ్ళినటువంటి చేపల వేటకెళ్ళినటువంటి బోటు సరాసరి ఒడ్డుకు చేరేటువంటి పరిస్థితులు ఎప్పుడుంటాయి? ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేసి, బ్రేక్ వాటర్స్ నిర్మాణం చేసి అలా చేస్తే మాత్రమే. మరి అవన్నీ ఇవాళ 10 ఫిషింగ్ హార్బర్స్, ఒక్కొక్క ఫిషింగ్ హార్బరు 300 నుంచి 400 కోట్ల రూపాయలతో నిర్మాణం జరుగుతుంది. 10 ఫిషింగ్ హార్బర్లు శరవేగంగా నిర్మాణం జరుగుతుంది. ఇవాళ 4 సీ పోర్ట్, డీప్ సీ వాటర్ పోర్ట్లు 4, రామాయపట్నం పూర్తయిపోయింది, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ ఎస్సీజెడ్ పోర్టు, స్పెషల్ ఎకనామిక్ జోన్ పోర్ట్, ఈ 3 2025వ సంవత్సరంలో నిర్మాణాలు పూర్తి చేసుకుంటాకి శరవేగంగా ఒక్కొక్కటి 4,500 నుంచి 5,000 కోట్ల రూపాయలతో నిర్మాణం జరుగుతుంది. అంటే 20,000 కోట్ల రూపాయలతో అందులో 3 ప్రభుత్వ పోర్ట్లై, 3 ప్రభుత్వ పోర్ట్లై, ఎవరు వ్యాపారస్తులకు ఇవ్వలేదు. ఇది అభివృద్ధి కాదా? ఉద్దానం అనేటువంటి ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాలో ఉత్తరాంధ్రలో మనుషులు చచ్చిపోతుంటే 10 ఏళ్ళకి, 11 ఏళ్ళకి, 15 ఏళ్ళకి ఆడ మగ తేడా లేకుండా కిడ్నీలు చెడిపోయి మనుషులు చచ్చిపోతుంటే, ఇదే ఇవాళ ఉన్నటువంటి విపక్షాల్లో ఉన్నటువంటి 2 నాయకులు, ఒక ఆయన వెళ్ళి చూసి వస్తాడు, చూసి వచ్చి ఇంత కట్ట కాగితాలు తెచ్చి నేను రిసర్చ్ చేశాను, ఇదిగో వీళ్ళు కిడ్నీలు చెడిపోతున్నాయని ముఖ్యమంత్రికి ఇస్తాడు. అప్పుడున్న ముఖ్యమంత్రికి, ఆ ముఖ్యమంత్రి ఏమో ఓకే కిడ్నీలు చెడిపోయిన వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇద్దామంటాడు. అంతేగాని ఆ వ్యాధికి మూల కారణం ఏంటి, జనం ఎందుకు చచ్చిపోతున్నారు, కిడ్నీలు ఎందుకు చెడిపోతున్నాయి ఉత్తరాంధ్రలో అని కనీసం మూలాల్లోకి వెళ్ళి అక్కడ ఏం చేద్దామనంటే 1000 కోట్ల రూపాయలతో ఇవాళ ఉద్దానాన్ని ఉద్ధరించడం కోసం, అక్కడ కిడ్నీ వ్యాధి మళ్ళీ రాకుండా తలెత్తకుండా ఉండడం కోసం 1000 కోట్లతో అంటే మంచినీటి నిర్మాణాన్ని, మంచినీటిని అందించే కార్యక్రమం, గ్రౌండ్ వాటర్ని తీసేసి సర్ఫేస్ వాటర్ని అందించే కార్యక్రమం. ఇట్లా మీకు ఏ ఊరు వెళ్తే ఆ ఊరు, ఏ జిల్లాకి వెళ్తే ఆ జిల్లా మాకు అభివృద్ధి కనపడుతుంది.
దురదృష్టం చాలామందికి కనపడుతుంది. సార్ ప్రధానంగా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో విపక్షాలు ఒకటే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి, ఎలైట్ పీపుల్ కానీ తర్వాత రాజకీయాలను బాగా దగ్గరగా ఉండి అబ్జర్వ్ చేసే వాళ్ళు అంటున్నట్టు ఆరోపణ ఏంటి అంటే రెవెన్యూ జనరేషన్ చేయకుండా అప్పులు తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి అని చెప్తుంది. దీన్ని క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి స్కీమ్స్ రూపంలో చేస్తున్నారు, ఉద్యోగ కల్పన కావచ్చు, ఆ తర్వాత పరిశ్రమలు ఏవి కూడా ఇక్కడికి రావట్లేదు అన్నటువంటి ఆరోపణలకి మీరు ఎలాంటి సమాధానం చెప్తారు? సార్ దానికే కంటిన్యూషన్లో రాష్ట్రంలో ఒక భారీ ప్రాజెక్ట్ అనేది ఇప్పటివరకు రాలేదు, రాకపోవడం వల్ల అక్కడ ఉన్న యువత మొత్తం కూడా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. సార్ నేను అంటే ఒకటి మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎంతసేపు సంక్షేమ కార్యక్రమానికి తప్పితే పరిశ్రమలు రాలేదు, ఉద్యోగ కల్పన లేదు, రెండోది రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ జనరేషన్ లేదు అని చెప్పి నేనైతే రెవెన్యూ క్రియేట్ చేస్తాను అని చెప్తారు ప్రతిపక్ష నేతలు. నేను మీ ద్వారా ఎవరైతే ఈ మాట మాట్లాడాడో అతనికి నేను ప్రశ్నిస్తున్నాను. 2014 నుంచి 19 దాకా అయ్యగారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయ్యగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎవరి అయ్యగారు? ఇవాళ సొల్లు కబుర్లు చెప్తున్నటువంటి, సొరకాయ కోతలకు వస్తున్నటువంటి, నేను ముఖ్యమంత్రి అయితే సంపద సృష్టిస్తానని 2014 నుంచి 19 దాకా నువ్వు సృష్టించిన సంపద ఏది? అప్పు తప్పితే సంపదను సృష్టించావు, చూపించాలి కదా. చూపించిదిగో ఇది నేను సృష్టించిన సంపద. కబుర్లు మాత్రం ఆకాశానికి చెప్తారు, మాటలేమో కోటలు దాటుతాయి, అక్కడేమో క్రియకేమో శూన్యం కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడుతున్నారు. ఇవాళ 2018-19 చంద్రబాబు నాయుడు దిగే టైంకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క జిఎస్డిపి మిగతా భారతదేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే 11వ స్థానంలో ఉంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మేం చెప్పట్లా, మమ్మల్ని వ్యతిరేకించి తెలుగుదేశం పార్టీతో చట్టాపట్టాలు వేసుకుని మాకు వ్యతిరేకంగా జగన్కు ఓటేయొద్దు అని చెప్పేటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చెప్పినటువంటి లెక్క ఈ భారతదేశంలో 4వ రాష్ట్రంగా, జిఎస్డిపిలో 4వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇది అభివృద్ధి కాదా? జిఎస్డిపి పెంచుకోవటం అభివృద్ధి కాదా? 2 ఆదాయాలు పెంచుకోవటంలో తెలంగాణ కంటే కూడా మిన్నగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా రంగాల్లో, మీరు జిఎస్టీ తీసుకోండి లేదా మిగతా ఏ రంగం తీసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం, ఆదాయ వనరులు లేనటువంటి రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ తెలంగాణ కంటే కూడా మిన్నగా ఆదాయ వనరులు సంపాదించడంలో ముందుకు పరిగెడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. అదొకటే కాదు, కేసీఆర్ గారు చాలాసార్లు గర్వంగా పొగరగా మాట్లాడేవాడు. మరి ఏంద్రాబాయ్, భారతదేశంలో తలసరి ఆదాయం 2 లక్షలు ఉన్నటువంటి రాష్ట్రం మాదేరా అని చెప్పి మేము సంపద పంచి పెడుతున్నాం రా అని మాట్లాడేవాడు, పొగరగా మాట్లాడేవాడు. చంద్రబాబు నాయుడు గారు దిగే రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తలసరి ఆదాయం 1,53,54,000 రూపాయలు అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దిగే అంటే ఈ 5 ఏళ్ళు కాలం పూర్తయ్యేప్పటికీ 2,19,000 రూపాయలు తలసరి ఆదాయం. నేను చెప్పట్లా, ఇది పేరు నాని చెప్పట్లా, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చెప్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కాదా? పరిశ్రమ రంగంలో చంద్రబాబు నాయుడు ఉన్న 5 ఏళ్లలో పరిశ్రమల పెట్టుబడులు వచ్చింది 38,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తే 5 ఏళ్లలో. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో 1,09,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి, ప్రైవేటు పెట్టుబడులు. అంటే యువతకు ఉద్యోగ కల్పన ఇవ్వాలి, పరిశ్రమలు. ఇదే కదా 61 కంపెనీలు జగన్మోహన్ రెడ్డి గారు చేసి శంకుస్థాపన చేయబడి జగన్మోహన్ రెడ్డి గారి చేత రిబ్బన్ కట్ చేయబడినటువంటి ప్రైవేటు పరిశ్రమలు 61 పరిశ్రమలు 5 ఏళ్లలో. మీ ఇష్టం, మీరు పోల్చుకోండి. మీరు పారిశ్రామిక రంగంలో నేను డిబేట్కి వస్తాను. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి 2014-19, 19-24 మీ ఇష్టం.
ఊరికి ఎంతసేపు మాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రచార మాధ్యమాలు మా మీద బురదేయటం విషం చెమ్మటం అనే కార్యక్రమం వల్ల అందరికీ ఏంటంటే జగన్ అంటే బటన్ నొక్కటం, జగన్ అంటే డబ్బులు వేయటం అని అనుకుంటున్నారు. రెండవది, భారతదేశంలో ఢిల్లీలో 800 పాఠశాలని మార్చి చూపిస్తే ఆహా ఓహో అద్భుతం అన్నారు కేజ్రీవాల్ని. భారతదేశం అంతా కూడా ఆహా ఓహో అంది. కానీ వాళ్ళ 46,000 పాఠశాలల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 46,000 పాఠశాలల్లో 30,000 పాఠశాలల్ని మార్చి చూపించాడు. 30,000 పాఠశాలల్ని. ఏం సామాన్య విషయమా? విద్యారంగానికి, కేవలం విద్యారంగానికి 73,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టిన 5 ఏళ్లలో ఖర్చు పెట్టినటువంటి డబ్బు 73,000 కోట్ల రూపాయలు. అది స్కూల్స్ కావని, స్కూల్ పిల్లల యూనిఫామ్. జగన్మోహన్ రెడ్డి గారు నొక్కే ప్రతి బటన్కి, మీరందరూ గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు నొక్కేటువంటి ప్రతి బటన్కి అది ఓటు కోసం కాదు, ఒక గొప్ప సంకల్పం ఉంది. ప్రతి బటన్ నొక్కే దాంట్లో కూడా, ప్రతి నొక్కేదా వేలు పెట్టి బటన్ మీద చేయి పెట్టేది ప్రతి చోట కూడా ఒక సంకల్పం ఉంది, గొప్ప సంకల్పం. అమ్మఒడి అని అంటే ఊరికి అమ్మకి డబ్బులు వేయటం కాదు. అది చంద్రబాబు నాయుడు లాగా జగన్మోహన్ రెడ్డి గారిని కాపీ కొట్టి పేరు మార్చి అమ్మకు డబ్బులు వేస్తాను, జగన్మోహన్ రెడ్డి ఒక పిల్లడికి వేస్తే నేను ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తా పాట పాడతాం కాదు. ఆయన చాలా పాటలు పాడతాడు. రైతులకి బేషరతుగా రుణమాఫీ చేస్తానన్నాడు, 84,000 కోట్లు. ఏం చేశాడో చూసాం. ఇది ప్రజలు అనుభవించారు, ప్రజలు ఎక్స్పీరియన్స్ చేశారు. డ్వాక్రా అక్క చెల్లెలకి 12,000 కోట్ల రూపాయలు బేషరతుగా రుణమాఫీ చేస్తానని చెప్పాడు. ఏం చేశాడు? 2 మొక్కలుగా అదొక 10,000 ఇదొక 10,000 పసుపు కుంకుమ పేరుతో 6 ముక్కలు వేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే మోసం చేసేటువంటి, అంటే మోసానికి మారుపేరు ఇతనైతే నమ్మకానికి మారుపేరు ఇతను ప్రతి దానికి ఒక సంకల్పం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చేప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో 2వ అత్యధిక పెద్ద రాష్ట్రం, డ్రాప్అవుట్స్లో, స్కూల్ డ్రాప్అవుట్స్లో 2వ పెద్ద రాష్ట్రంగా ఉంది 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కేప్పటికి. అందుకోసం అతను ఆలోచన చేశాడు, డ్రాప్అవుట్స్కి కారణం ఏంటి, పాదయాత్రలో చూశాడు. డ్రాప్అవుట్స్కి కారణం ఏంటంటే ఇంటి యజమాని లేదా ఇంటి భర్త మగవాడు అంకికి రాని వాడై, ఆడు బాధ్యత లేనివాడైతే గతి లేక గత్యంతరం లేక ఇంటి ఇల్లాలు పనికెళ్తూ, కూలి పనికెళ్ళినా కూడా ఇల్లు గడవటానికి ఆర్థిక బాధలు తట్టుకోలేక బడిలో ఉండాల్సినటువంటి పిల్లల్ని మనసు చంపుకొని కడుపు కోతతో పిల్లల్ని 1000 రూపాయలకో నెలకి 800కో పనిలోకి పంపించే పరిస్థితి. ఏ తల్లి కూడా తన పిల్లల్ని ఒక పనివాడిగా తయారు చేయాలని కోరుకోదు. బాగా చదువుకోవాలి, ఉద్ధరించబడాలి, గర్వంగా తను కూడా గొప్పగా చెప్పుకోవాలనుకుంటుంది. ఆ డ్రాప్అవుట్స్ని అరికట్టడం కోసమే అమ్మఒడి అనేటువంటి కార్యక్రమం. తల్లి ఆర్థిక బాధల్ని తట్టుకోలేక పిల్లల్ని బడి మానిపిస్తుంది కాబట్టి మనం నెలకి 15,000 రూపాయలు ఇస్తే తల్లి పిల్లల్ని బడికి పంపిస్తుందని చెప్పనేది ఒక సంకల్పం. సార్, ఇతర రాష్ట్రాల అభివృద్ధితో మీరు పోల్చుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ని, కానీ రోడ్ల విషయంలో మీరు తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నారు. రోడ్ల పరిస్థితి బాగాలేదన్నది, దాని తగ్గట్టుగానే మీ బడ్జెట్ కూడా అలాగే ఉంది. యావరేజ్గా దేశంలో ఉన్న రాష్ట్రాల బడ్జెట్ చూసుకుంటే రోడ్ అండ్ బిల్డింగ్స్ కోసం 4.5% ఉంటే ఆంధ్రప్రదేశ్ది 2023-24లో 1.8% మాత్రమే. దానికి ఏమంటారు మీరు? అంటే మీరు పర్సంటేజ్ పోల్చుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే మాది సంక్షేమంతో మీరు పోల్చుకునే పరిస్థితి వస్తుంది. 2,70,000 కోట్ల రూపాయలు మేము సంక్షేమానికి ఖర్చు పెట్టాం కాబట్టి 5 ఏళ్లలో మీరు ఆ పర్సంటేజ్ చూస్తున్నారు. కానీ నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ఇష్టం పదని పలానా నియోజకవర్గం వెళ్దాం. ఈ చంద్రబాబు టైంలో రోడ్లు బాగోకుండా ఉన్నాయా? కిరణ్ కుమార్ రెడ్డి టైంలో రోడ్లు బాగోకుండా ఉన్నాయా? లేదా తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్ టైంలో రోడ్లు బాగోకుండా అన్నీ బాగున్నాయా? బాగోకుండా ఎక్కడ లేవా? మీరు తమిళనాడు వెళ్దాం పదండి, పదండి. ఎస్, మీరు వ్యాన్ తీసుకోండి, కెమెరా తీసుకెళ్దాం. మీ మిత్రుడు కేటీఆర్ కూడా గుజరాత్ తీసుకెళ్దాం. ఇవాళ ఆహా ఓహో మనం కూడా గుజరాత్ని గొప్పగా చెప్పుకునేటువంటి గుజరాత్ వెళ్దాం. రోడ్లు ఎట్లా ఉంటాయి, 2 వెళ్దాం. ఏ ఊర్లోనైనా, ఏ రాష్ట్రంలో అయినా అమెరికా లాగానో ఆస్ట్రేలియా లాగానో ఒక మెల్బోర్న్ సిటీ లాగానో అద్భుతంగా రోడ్లు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉండవు. భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా రోడ్లు బాగున్న రోడ్లు ఉంటాయి, బాగున్న రోడ్లు ఉంటాయి. ఓకే, మీరు చెప్పారు కదా 2,70,000 కోట్ల
సంక్షేమానికి ఇచ్చాం, సంక్షేమంతో మేము రోడ్లకు పెట్టిన బడ్జెట్ పోల్చుకోవాలని. లే మీరు పర్సంటేజ్ మీరు 1.4% ఆ పర్సంటేజ్ అని మీకు పర్సంటేజ్ ఎక్కడి నుంచి వచ్చింది? దేంతో పోలుస్తారు? రేషియో ఎక్కడిది? మొత్తం బడ్జెట్ సైజును బట్టి తీసుకుంటారు. అదే నేను చెప్పేది అదే. మీకు వేరే రాష్ట్రాల్లో తీసుకుంటే మీకు అసలు భారతదేశంలో 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేది ఏంటుంది రాష్ట్రం మాదే. మేము అదే అంటున్నాం సార్. మీరు వెల్ఫేర్కి ఎక్కువ పెడుతున్నారు, డెవలప్మెంట్కి పెడతలే అనే పాయింట్కి మీరు వచ్చారు ఇప్పుడు. మేము అదే పాయింట్. నేను కరెక్ట్ నేనేం పాయింట్కి రాలా, నేను లైన్లో ఉన్నా, నా లైన్లోకి మీరు వచ్చారు. ఓకే, ఈ సంక్షేమ పథకాలు చెప్తా మీకు. మీరు బీహార్ రాష్ట్రం తీసుకోండి, లేదా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తీసుకోండి, తమిళనాడు రాష్ట్రం తీసుకోండి, మీకు ఎక్కడైనా పెన్షన్ ఎంత వస్తుంది, ఎంతమందికి ఇస్తున్నారు? ఇదే మేమేమి ఆయాచితంగా ఊరికి ఎవరికాళ్ళకి పంచిపెట్టే పరిస్థితి కాదు. మీరు ఒక్కసారి మీ కెమెరా తీసుకుని ఒకసారి ఈ పెన్షన్లు పొందుతున్నటువంటి 66 లక్షల మంది వ్యక్తిగతంగా ఒకసారి వెళ్ళి మాట్లాడండి వాళ్ళతో. ఇట్లా తట్టి చూడండి, ఒకసారి తట్టి చూడండి. వాళ్ళు బతుకుతున్నటువంటి బతుకులు ఎట్లా ఉంటాయి, వాళ్ళు ఎటువంటి ఇంట్లో ఉంటున్నారు, ఎలా జీవిస్తున్నారు. అసలు మనుషులు ఇంత దయనీయంగా కూడా బతకగలరా? అసలు మనిషి జన్మెత్తాక ఇంత ఘోరంగా కూడా బతుకుతారా అని మీ కళ్ళతో, మీ నోటితో మీరు అనపోతే అప్పుడు అడగండి. దయనీయంగా తండ్రులు పిల్లలు వదిలేసి, పిల్లలు చూడక, పిల్లలు పొట్టచేత్త పట్టిన ఎవరి దారా వెళ్ళిపోతే కనీసం వీళ్ళకి ముద్దేసే దిక్కు లేని పరిస్థితులు. 80 ఏళ్ల వయసులో పనికి వెళ్ళే పరిస్థితులు మీరు చూశారు ఎవరన్నా? 70 ఏళ్ల వయసులో కూలి పనికి వెళ్ళే పరిస్థితులు, హోటల్లో కప్పులు కడిగే పరిస్థితులు ఎందుకు వస్తాయి? ఎలా బతుకుతారు? రోజు కప్పులు కడితే ఎంత ఇస్తారు? ఇవాళ మందులు కొనుగోలు మీరు ఎప్పుడు 1 తారీఖు వస్తా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మందుల షాపులో అప్పు తీరుద్దాం, మందుల మీద బతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేదు ఎచ్చాల కొట్లో అప్పు తీరుద్దాం, లేదు ఇంటెత్తి కడదాం, సొంత ఇల్లు లేక ఇంటెత్తి కడదాం అంటే దయనీయమైన గాథలు. ఒకసారి మీరు వెళ్ళి 66,000 మందిలో 40 లక్షల పైజీలకు మంది మీరు ఇలా టచ్ చేస్తే చాలు, ఆ తలుపు కొడితే చాలు, దీన గాథలు, దయనీయమైన గాథలు. ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా దుబారాగా ఓట్ల కోసం డబ్బులు వేసేటువంటి ప్రభుత్వం కాదు మాది. మీరు చెప్పండి, నెల 2,000 కోట్ల రూపాయలు 66 లక్షల మందికి ఇస్తున్నామంటే ప్రతి జీవితంలో ఒక దీనగాథ చూసే, అంతేగాని ఫ్యాన్సీగా కోసం కాదు. అలాగే మీ ఇష్టం, మీరు పర్సంటేజ్ లెక్క తీసేయండి. నేను మొద్దుగా మాట్లాడుతున్నా, నాకు పెద్ద విజ్ఞానం లేదు, చదువు లేదు, 3 సార్లు ఎమ్మెల్యే చేశానటువంటి పొగరు తప్పితే. మనం వెళ్దాం, ప్రతి నియోజకవర్గానికి వెళ్దాం, మీ ఇష్టం. రోడ్లు బాగున్నాయా లేదా? ఉదాహరణకి బందరే రండి, మీరు బందరే రండి. ఎన్ని రోడ్లు ఉన్నాయి బందర్లో? ఎన్ని వందల కిలోమీటర్ల రోడ్డు ఉంది? దాంట్లో బాగుంది ఎంత ఉంది, బాగున్నది ఎంత ఉంది? మీరు చూసుకోండి. రోడ్ల మీదనే చెప్తున్నా. 80% చెప్పండి. నా నియోజకవర్గంలో బందర్దే తీసుకోండి, 80% రోడ్లు బాగోకపోతే మీ ఇష్టం, నా కొడుకుని విత్డ్రా చేయించేస్తాను. సార్, ఈ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. మీ పాత మిత్రుడు కేటీఆర్ గారు తెలంగాణ నుంచి ఆంధ్రాకు వెళ్ళగానే ఇప్పటిదాకా హాయిగా వెహికల్లో పడుకున్న వాళ్ళు ఆంధ్ర బార్డర్ రాగానే లేచి కూర్చున్నారు, రోడ్లు అంత అధ్వానంగా ఉన్నాయని నా మిత్రుడు చెప్పారని ఒకసారి చెప్పారు. దీనికి ఏమంటారు మరి? రోడ్లు బాగున్నట్ట బాగలేనట్ట? దానికి అట్టుకట్టున్నారు, పెట్టేశాం. ఆయనే పొరపాటు జరిగింది, పొరపాటు మాట్లాడని ఆయనే మాట్లాడాడు. కాబట్టి ఇంకా ఆయన ఒక మాట, నేను తగ్గాను, నేను ఆ రోజు పొరపాటును మాట్లాడాను అన్నాక మనం దాని గురించి చర్చించుకోవడం కూడా అనవసరం. ఆయన నోటితో ఆయనే చెప్పాడు కదా, కేసీఆర్ పొరపాటు మాట్లాడానని. డబల్ రోడ్డు వస్తే తెలంగాణ, సింగిల్ రోడ్డు వస్తే ఆంధ్ర. అదే కేసీఆర్ నోటితో నిన్న కాక మొన్న అన్నాడు ఆంధ్రాలో మళ్ళీ జగనే గెలుస్తున్నాడని. అరే నేను చెప్తున్నానండి, అదే నోటితో ఆయన చెప్తున్నాడు. మీరు ఏదైతే కేసీఆర్ మాట తీసుకున్నారు కదా, కేసీఆర్ మీకు మాటకు మీరు విలువ ఇచ్చారు కదా, మరి ఈ మాటకు ఎందుకు విలువ ఇవ్వరు? అదే నోటితో చెప్పాడు, నాకు వచ్చిన కౌరులు జగన్ గెలుస్తున్నాడు మళ్ళీ అని చెప్పని. ఆయన కూడా నేను గెలుస్తానని చెప్పాడు మొన్నటి వరకు. మరి మీరు అట్లాంటప్పుడు కేసీఆర్ మాట్లాడింది అబద్ధం తీసేయండి ఎందుకు? ఇప్పుడు కేసీఆర్ అసత్యాలు మాట్లాడింది తీసేయండి, ఆ చెప్పే అసత్యాలు మనం ఎందుకు మాట్లాడుకోవటం మళ్ళీ? నానిగారు, 5 ఏళ్లలో 2,75,000 కోట్లు మేము సంక్షేమానికి ఖర్చు పెట్టాము, జనానందరికి ఇచ్చాము, 66 లక్షల మందికి పింఛన్లు ఇచ్చామన్నారు. జగన్ ప్రభుత్వం ఒక చేత్తో ఇస్తుంది, ఇంకో చేత్తో 2,75,000 కోట్లు ఇచ్చిన ఇదే ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు పెంచింది, ఆర్టీసీ ఛార్జీలు పెంచింది, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచింది, ఆస్తి పన్ను ఏటా 15% చొప్పున పెంచుతూ ఉంది. కందిపప్పు, ఉప్పు, పప్పు అన్ని రేట్లు పెరిగాయి.
మీరు పెంచిన ధరల ప్రకారం చూసుకుంటేనే దాదాపు 1,30,000 కోట్ల రూపాయల భారం ప్రజల మీద పడింది. మీరు పెంచిన వాటి మీదనే ₹2 ఉండే పెట్రోలు వ్యాటుని ₹4 చేయటం, పెట్రోల్ మీద రోడ్ ట్యాక్స్ అని లీటర్కు ₹1 వేయడం, అలాంటివన్నీ కలుపుకుంటే దీనికి ఏమంటారు? సరే, ఒకటి చంద్రశేఖర్ గారు, మీరు చెప్పే దాంట్లో అయితే 1,20,000 కోట్లు ఎంతో అన్నారు. నేను దేనికి ఏకీవిపించట్లా, నేను పూర్తిగా విభేదిస్తున్నా మీరు చెప్పేటువంటి ఆ లెక్కలతో. రెండవది, కరెంటు ఛార్జీలు మీరు పెంచారని చెప్పి మాట్లాడుతున్నారు. కరెంటు ఛార్జీలు ఎందుకు పెంచాల్సి వచ్చింది? కరెంటు ఛార్జీలు ఎలా పెంచుతారు? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు ఉన్నటువంటి లేదా ఆ శాఖకు ఉన్నటువంటి అప్పులు చంద్రబాబు నాయుడు గారు ఉండగా 5 ఏళ్లలో మీరు లెక్కలు తీసుకోండి. ఆయన 5 ఏళ్లలో దాన్ని 22,000 కోట్ల రూపాయలు విద్యుత్ శక్తి బయట నుంచి కొనుగోలు చేసిన వారికి కట్టాల్సినటువంటి అప్పులు కట్టకుండా, అంటే ఏదైతే డిమాండ్ సప్లై డిఫరెన్షియేషన్లో బయట నుంచి ప్రైవేట్ కంపెనీల నుంచి ఎన్టీపీసీ నుంచి కొనుగోలు చేసినటువంటి కరెంటు అప్పు 22,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అప్పచెప్పెళ్ళాడు. కంపెనీలన్నీ కూడా ఎలక్ట్రిసిటీ కంపెనీలన్నిటి మీద ఉన్నటువంటి అప్పులు దగ్గర 30,000 చిల్లర నుంచి 80,000 కోట్లు 5 ఏళ్లలో 30,000 చిల్లర తన కిరణ్ కుమార్ రెడ్డి ఈ రాష్ట్రం వీడేప్పటికి తనకు అప్పచెప్పినప్పుడు రాష్ట్రం వీడి 14లో 30,000 చిల్లర కోట్లు ఉన్నటువంటి విద్యుత్ శాఖ ఉన్నటువంటి అప్పులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చినటువంటి అప్పులు అది 30,000 చిల్లర నుంచి 80,000 కోట్లకు తీసుకెళ్ళాడు. అట్లాగే రైతు అంటే రైతులకు ఫ్రీ పవర్ ఇచ్చినటువంటి డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిసిటీకి కట్టాల్సినటువంటి అప్పులు సుమారుగా 8,000 కోట్ల రూపాయలు కట్టకుండా వెళ్ళిపోయాడు. అంటే విద్యుత్ శాఖని కుదేలు చేస్తే ఏదైతే ఎప్పటి నుంచో జగన్మోహన్ మేము రాకముందు నుంచే ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో ప్రొసీజర్, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ, ఆ రెగ్యులేటరీ అథారిటీ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మీ అప్పులు ఎంత ఉన్నాయి పట్టండి అని చెప్పి అడుగుతారు. అడిగిన తర్వాత ఈ అప్పులు తీర్చడానికి ఏదైతే మరీ ప్రత్యేకించి పాత విద్యుత్ కొనుగోలు చేసినటువంటి బకాయిలు తీర్చడం కోసం అయినటువంటి ఆ 22,000 కోట్ల రూపాయలు కంపెనీకి ఉన్నటువంటి అప్పులు తీసేయండి, కానీ 22,000 కోట్ల రూపాయల అప్పుల్ని కడితే కానీ కుదరదని పరిస్థితుల్లో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ అది క్వాషీ జ్యుడిషియరీ బాడీ, ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారు దానికి ఉంటాడు. పబ్లిక్ హీరింగ్లు జరుగుతాయి. ఆయన ఆన్లైన్లో అభ్యంతరాలు తీసుకుంటాడు, సజెషన్స్ తీసుకుంటాడు, అలాగే వ్యక్తిగతంగా తీసుకుంటాడు. ఆయన ఇచ్చినటువంటి తీర్పు మేరకే విద్యుత్ ఛార్జీ పెంచాలి తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకున్నాం, క్యాబినెట్ తలుచుకున్నాం రేట్లు పెంచేటువంటి స్థితి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ లేదు. అదొకటే కాకుండా 2019 సంవత్సరానికి వచ్చేప్పటికి మోడీ గారి ప్రభుత్వం కొత్తగా చట్ట సవరణ చేసింది. చట్ట సవరణ ప్రకారం ఏంటంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే కరెంటు కొనుక్కోవాలంటే బ్యాంకు గ్యారంటీతో మాత్రమే కొనాలి. అప్పటి వరకు ఉన్నటువంటి అప్పులు తీర్చిన తర్వాత మాత్రమే వాడి దగ్గర కొనాలి. అప్పుకి అమ్మటాకి లేదు, అప్పుకి కొంటాకి లేదు. ఇది చట్టం చేసింది. ఆ స్థితిలో మరి ఏం చేస్తారు? చంద్రబాబు నాయుడు వినండి. నేను విడమర్చి మీరు ఎంతసేపు పెంచామన్నారు. ఎందుకు పెంచాల్సి వచ్చింది? గతి లేక పెంచాల్సి వచ్చింది. చట్టాలు ఒత్తిడి చేయబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు డిమాండ్ సప్లైలో మాకు ఎక్కడన్నా డిమాండ్ అధికంగా ఉండి సప్లై తక్కువగా ఉన్నప్పుడు మరి ఏం చేయాలి? బయట నుంచి కరెంటు కొనాలి. బయట నుంచి కరెంటు కొనాలంటే 2014 నుంచి 19 దాకా అప్పు కరెంట్ అమ్మేవాళ్ళు ప్రభుత్వాలు అప్పుకి కరెంటు కొనేయి. కానీ 19లో మోడీ గారి ప్రభుత్వం అప్పుకి కరెంటు కొనటానికి వీల్లేదు, నువ్వెంతైనా సరే బ్యాంకు గ్యారంటీ ఇచ్చి మాత్రమే కొనాలి. మరి ఎక్కడి నుంచి తెస్తారు? మోడీ చెప్పారు, అందుకోసం. మోడీ కాదు, చట్టం చెప్తుంది. మోడీ ఎవరు? మోడీ వ్యక్తిగతంగా మోడీ ఎవరు? కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తయారు చేసింది. ఆ చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. కేంద్రం చట్టం మీరు వెళ్ళతగ్గలేదు కదా. మరొకటి మీరు చెప్పేది నిత్యావసర సరుకులు రేట్లు పెరిగినాయి అని చెప్తున్నారు. ఇది ఎంత అమానుషం అంటే, ఈ మాట ఎవరు మాట్లాడినా కూడా
నిత్యావసర సరుకులు జగన్మోహన్ రెడ్డి గారు పెంచాడని చెప్పని మాట్లాడటం. మీ ఇష్టం వచ్చింది వెళ్తాం, సరదాకి తీసుకుందాం, సరదాకి మమ్మల్ని విభేదించేటువంటి రాజకీయంగా మా నాశనాన్ని, మా పతనాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి నాశనాన్ని, పతనాన్ని కోరుకునేటువంటి ప్రియా పచ్చడి, ప్రియా ఆయిల్, ప్రియా సరుకులు, లేదు హెరిటేజ్ సరుకులు, మీ ఇష్టం. ఏ రాష్ట్రానికైనా వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఏ రేటు ఉంది, తెలంగాణలో ఏ రేటు ఉంది, తమిళనాడులో ఏ రేటు ఉంది, కర్ణాటకలో ఏ రేటు ఉంది చూద్దాం. అదే దాంట్లో కందిపప్పు ఎంత ఉంది, ఉప్పు ఎంత ఉంది, పప్పు ఎంత ఉంది, బియ్యం ఎంత ఉన్నాయి, మీ ఇష్టం. ఏ చంద్రబాబు నాయుడు గారే కదా హెరిటేజీ, ఆ స్టోర్స్కి వెళ్దాం పదండి. ఆయన ఇప్పుడు దాన్ని ఫ్యూచర్కో దేనికో అమ్మాడు కదా, ఇద్దరు కలిసి జాయింట్గా చేస్తున్నారు కదా, ఆ షాపులకి వెళ్ళి తీసుకుందాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రేటు పెంచితే చంద్రబాబు నాయుడు గారి దుకాణంలో, రామోజీరావు గారి దుకాణంలో అక్కడ ఎక్కువ ఉండి సరిహద్దు దాటంగానే హైదరాబాద్లో తక్కువ ఉండాలి, బెంగళూరులో తక్కువ ఉండాలి, ఒరిస్సాలో తక్కువ ఉండాలి కదా, మరి ఎందుకు తక్కువ ఉండలేదు? రేషన్ కార్డుల మీద నెలకి 2 కేజీల కందిపప్పు అంతకుముందు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు దాన్ని 1 కేజీ చేశారు. ఆ 1 కేజీ ధర టీడీపీ ఉన్నప్పుడు 40 రూపాయలు ఉండేది, వైసీపీ వచ్చినాక 67 రూపాయలు అవుతుంది. రేషన్ షాపులు నిర్వహించేది మాత్రం ఏపీ గవర్నమెంటే, హెరిటేజ్ కాదు, ఇంకొకటి కాదు. చంద్రశేఖర్ గారు ఒక మాట, పౌర సరఫరాల శాఖ తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ, లేదా భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కానీ ఏదైనా సరుకులు ఎప్పుడు ఇస్తూ ఉంటాయి? బియ్యం కాకుండా మిగతా సరుకులు ఎప్పుడు ఇస్తూ ఉంటాయి? బయట ప్రైవేట్ మార్కెట్కి బాగా ఎక్కువగా రేటు పెరిగిపోతున్నప్పుడు, ప్రజలకు అందుబాటు కంటే కూడా ఎక్కువ రేటుకి వెళ్ళిపోతున్నప్పుడు, అప్పుడు ప్రజల మీద భారం తగ్గించడం కోసం ప్రభుత్వం రేషన్ కార్డు మీద రేషన్కి మనిషికి కేజీ 2 కేజీలో మార్కెట్లో ఎక్కువ రేటు ఉన్నప్పుడు అది ఇస్తూ ఉంటుంది ప్రెడిక్ట్ చేసి. మార్కెట్లో మామూలు రేటే ఉన్నప్పుడు అది ఇవ్వదు. ఉల్లిపాయ పెరిగిపోతూ ఉంటుంది అనుకోండి, మీరు గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా లేదా తెలంగాణ రాష్ట్రంలో కానీ, కంబైన్డ్ స్టేట్లో కానీ ఉల్లిపాయ రేటు పెరిగిపోతున్నప్పుడు, ఉల్లిపాయ షార్టేజ్ వచ్చినప్పుడు ప్రభుత్వం ఉల్లిపాయలు కొనుక్కొచ్చి సబ్సిడీ రేటుకి రేషన్ కార్డు మీద మార్కెట్ యార్డులో, రైతు బజారుల్లో ఉల్లిపాయలు ఇస్తుంది. లేదా చింతపండు రేటు పెరిగిపోతుంటే చింతపండు ఇస్తుంది. కందిపప్పు రేటు పెరిగిపోతుంటే బయట మార్కెట్లో, ప్రైవేట్ మార్కెట్లో కందిపప్పు సప్లై చేస్తుంది సబ్సిడీ రేటు మీద. సబ్సిడీ రేటు మీద ఎప్పుడు ప్రభుత్వాలు సప్లై చేస్తాయంటే అబ్నార్మల్గా ప్రైవేట్ మార్కెట్లో రేటు పెరిగిపోతున్నప్పుడు ప్రజల మీద భారం తగ్గించడం కోసం నిత్యావసరకులు సప్లై చేస్తారు. మోడీ చట్టం తెచ్చాడు, విద్యుత్ ధరలు పెంచాము అని చెప్తా ఉన్నారు కదా సార్. ఒక్క నిమిషం వస్తాను గురుగారు. రాష్ట్రంలో భారీ ప్రాజెక్టులు లేకపోవడం వల్ల యువత పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళిపోతుంది ప్రధాన ఆరోపణ. అంటే మీరు అప్పులు తెచ్చైనా సంక్షేమం చూపెడుతున్నారు, కానీ ఒక భారీ ప్రాజెక్టు లేకపోవడం వల్ల యువత కష్టపడుతుంది, పక్క రాష్ట్రాలు వెళ్తుందని చెప్తున్నారు సార్. దానికి ఎక్స్టెన్షన్ సార్, దానికి రిలేటెడ్ 2019 వైసీపీ మేనిఫెస్టోలో చెప్పారు, ప్రత్యేక హోదా దేవుడి దయతో సాధిద్దాము, పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు అంటే పారిశ్రామికం చేసుకుని ఉద్యోగాలు తెద్దామన్నారు. కొత్తగా రేపు మళ్ళీ 2024 మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు. ఏంటి సార్, ఎందుకు లేట్ అయింది? దేవుడి దయ మీపై ఎందుకు కలగలేదు అనుకుంటున్నారు? దేనికి ప్రత్యేక హోదా సార్, ప్రత్యేక హోదా దేవుడి దయతో సాధిద్దామని 2019 వైసీపీ మేనిఫెస్టోలో ఉంది సార్. అదే పరిశ్రమల విభాగంలో ఉంది సార్ సబ్జెక్టు. అట్లాగా సార్, మీకు పరిశ్రమ దానికోసమే నా దగ్గర ఇక్కడ ఏదో కాగితం వచ్చేప్పుడు ఇది అడుగుతారని కింద దొరికితే మీ ఆఫీస్లో ఏదో పేపర్ దొరికితే తీసుకొచ్చే, ఇదేదో బాగుంది నాకు పనికి వచ్చేట్టుంది బయట అని చెప్పాను. ఒక్క నిమిషం వచ్చేస్తున్నాను. ఉద్యోగ కల్పన ఇదే వస్తున్నా సార్, ఇదే కాగితం 2019-24 అట్లాగే 2014-19 ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రైవేట్ ఉద్యోగాలు కానీ మనం చంద్రబాబు నాయుడు గారి టైంని జగన్ గారి టైంని రెండు పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో ప్రభుత్వ ఉద్యోగాలు 34,780 మందికి ప్రభుత్వంలో ఫిల్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2,36,502 మంది ప్రభుత్వ ఉద్యోగులుగా నిరుద్యోగుల్ని నియామకం చేయడం జరిగింది. అలాగే పరిశ్రమలు కూడా
కార్యరూపం దాల్చింది అంటే దావోస్ అని, విశాఖపట్నం సదస్సులని, ఇట్లాంటి సదస్సులు చంద్రబాబు టైంలో జరిగినాయి, మా టైంలో జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగినటువంటి దాంట్లో ఆయన సుమారుగా ఒక 5-6 లక్షల కోట్లకి ఒప్పందాలు చేసుకొస్తే కార్యరూపం దాల్చింది 85,541 కోట్ల రూపాయలు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 13 లక్షలకి పెట్టుబడులు మేము ఒప్పందాలు చేసుకుంటే 2,46,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్తో పరిశ్రమలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఉద్యోగాల సృష్టి 38,000 ఉద్యోగాలు ప్రైవేట్లో, ప్రభుత్వంలో కాదు, ప్రైవేట్లో చంద్రబాబు నాయుడు గారి టైంలో 38,000 ప్రైవేట్ ఉద్యోగాల కల్పన అయితే 3,47,000 జగన్మోహన్ రెడ్డి గారిలో. ఇది కావాలంటే మీకు కంప్లీట్గా డేటా ఇస్తాను, మీకు తీసుకొచ్చి డేటా ఇస్తాను మీకు. ప్రైవేటు పరిశ్రమల్లో 2014 నుంచి 19 దాకా ఎంత ఉద్యోగ కల్పన జరిగింది. ప్రైవేట్ రంగంలో సర్వీస్ సెక్టర్ కానీ, లేదా ఐటీ కానీ, లేదా ఇండస్ట్రియల్ సెక్టార్లో కానీ, ఏ సెక్టార్ చూసుకున్నా కూడా అన్నీ కలిపి కంబైన్డ్గా 3,47,000 మందికి ప్రైవేట్లో ఉద్యోగ కల్పన జరిగింది. మరి అలాగే వైజాగ్లో సాఫ్ట్వేర్ హబ్ కింద ఎన్ని కొత్తగా సాఫ్ట్వేర్ కంపెనీలని శంకుస్థాపన చేయటం, డేటా సెంటర్కి పనులు ప్రారంభోత్సవం చేయడం, అవి ఓపెన్ చేయటం, శంకుస్థాపన చేయటం ఒక ఎత్తు అయితే దాన్ని ఓపెన్ చేయటం, తయారయ్యాక ఓపెన్ చేయటం, ఇట్లా స్టేట్ వైడ్గా ఎక్కడెక్కడ ఎన్ని పరిశ్రమలు నేను కూడా మీకు లిస్ట్ ఇస్తాను. ఊరికే గాలికి చెప్పట్లేదు, లిస్ట్ ఇస్తాను మొత్తం అంతా. చంద్రబాబు నాయుడు గారు ఒకటే మనకి ఏంటయ్యా చెప్పేదంటే, నేను కియా తెచ్చాను తమ్ముళ్ళు అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఫ్యాక్టరీలు పారిపోయినాయి అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఇన్ని పరిశ్రమలు లిస్ట్ ఇస్తాను మీకు. పేర్లు చదవమంటే కూడా పేర్లు చదువుతాను. త్రివేణి రెన్యూబుల్స్, ఆదిత్య బిర్లా వాళ్ళది, మేఫేర్, ఒబెరాయ్, ఆదిత్య డేటా సెంటర్, ఎక్స్టీ గ్లోబల్, యూజియా, పెడిలైట్, సెయింట్ గోబెన్, లారస్ సింథసిస్, అపాచీ ఫుట్వేర్, ఎకోమా టైర్స్, ఏటీజీ టైర్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా, టీసీఎల్, మునోత్, హెచ్సిఎల్, డెక్సన్, ఇవన్నీ పరిశ్రమలే. సాఫ్ట్వేర్ కానీ, ఇండస్ట్రియల్ కానీ ఇవన్నీ కూడా నేను చదివేయండి లిస్టు. ఇవన్నీ జగనే శంకుస్థాపన చేశారు, జగనే ఓపెన్ చేశారు. అది సార్ ప్రత్యేక ఇన్ని చెప్తున్నప్పటికీ ఇంకా యువత ఇటు హైదరాబాద్ కావచ్చు లేకుంటే ఇతర రాష్ట్రాలకి ఎందుకు వలస వెళ్తున్నారనే ప్రధానమైన ప్రశ్న. సార్ నేను ఒకటి అడుగుతాను మిమ్మల్ని. తెలంగాణ నుంచి మహారాష్ట్రకి ఉద్యోగ కల్పన కోసం ఉద్యోగాలు ఎత్తుకుంటూ వెళ్తుంటారు. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వస్తుంటారు, మహారాష్ట్ర నుంచి ఢిల్లీ నుంచి బెంగళూరు వస్తుంటారు, కర్ణాటక నుంచి హైదరాబాద్ వస్తుంటారు. అంటే అక్కడ లేకనే ఎవరికి ఎక్కడ అవకాశాలు దొరుకుతాయో అక్కడికల్లా పరిగెడతా ఉంటారు. ఎవరికి అక్కడ అవకాశాలు దొరుకుతాయో ఆయనకన్నా పరిగెడతా ఉంటారు. మీరు బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, రాజస్థాన్ నుంచి ఆంధ్రాకి, తెలంగాణకి ప్రతి చిన్న పనిలో, ఆఖరికి గేదెల పోషణలో, మేకల పెంపకంలో, రైస్ మిల్లులో, ఆఖరి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి రెస్టారెంట్లో ఎంతమంది ఒరిస్సా వాళ్ళు ఉన్నారు అంటే ఆ రాష్ట్రంలో ఏమి లేదనా? ఆ రాష్ట్రంలో ఏం లేదనా? పేదరికం కాదు, ఎక్కడ మెరుగైన అవకాశం ఉంటుందో ఎత్తుక్కుని యువత అక్కడికి పరిగెడతా ఉంటారు. అమెరికా వెళ్తుంటారు, గల్ఫ్ వెళ్తుంటారు, ఆస్ట్రేలియా వెళ్తుంటారు, ఆఫ్రికా వెళ్తుంటారు. ఎవరికి ఎక్కడ అవకాశం, వారి చదువు, వారి అర్హతను బట్టి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పరిగెడుతూ ఉంటారు. అంతేగాని ఆ ఊళ్ళో వారికి అవకాశం లేకని కాదు, వెయిట్ చేసేది లేదు, నాకు అక్కడ అవకాశం కాబట్టి అక్కడ పరిగెడతారు. సార్ 2019 వైసీపీ మేనిఫెస్టోలో ప్రత్యేక హోదాను దేవుడి దయతో సాధిద్దామన్నారు. దాని స్టేటస్ ఏందో చెప్తారా? దేవుడి దయ లేదనే కదా మోడీ ప్రభుత్వం ఏకపక్షంగా మెజారిటీ వచ్చింది. మన దురదృష్టం, మన ఓట్ల మీద ఆధారపడి ఉంటే కనుక ఖచ్చితంగా మెళ్ళ వంచి మరీ తెచ్చుకునేవాళ్ళం అని జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలైన మొదటి మాసంలోనే ఢిల్లీ వెళ్ళి చెప్పారు. మీ అందరితో మీడియా ద్వారా ప్రపంచానికి చెప్పారు. మన అంచనాల ప్రకారం మోడీ గారికి మన పార్లమెంట్ సభ్యుల యొక్క అవసరం
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వస్తుందని అనుకున్నాం. మన రాష్ట్రం దురదృష్టం, మన దురదృష్టం. అతను థంపింగ్ మెజార్టీతో గెలిచాడు. మన రాష్ట్రం మీద ఆధారపడేటువంటి అవకాశం లేదు. కాబట్టి వెయిట్ చేస్తున్నాం. సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరీ ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెయిట్ చేస్తుంది. కేంద్రంలో ఒక బలహీనమైన ప్రభుత్వం ఏర్పడాలని చెప్పని మనసావాచ కోరుకుంటున్నాం. మా ఓట్లతో మా పార్లమెంట్ సభ్యులు ఆధారపడి ప్రభుత్వం ఏర్పాటు అయ్యేలాగా పరిస్థితులు అనుకూలించాలని చెప్పని భగవంతుని ప్రార్థిస్తున్నాం. బలమైన ప్రభుత్వం ఉందని పోరాటానికి వెనుకడుగు వేశారా సార్? ప్రత్యేక హోదా విషయంలో బలమైన ప్రభుత్వం ఉంది కాబట్టి పోరాటానికి వెనుకడుగు వేశారా? పోరాటానికి ఎక్కడా ఆగలేదు. పోరాటం ఒకటి బూతులతో అది బూతులు తిట్టి పోరాటం అనుకుంటాడు. ఒకళ్ళు అన్నీ మర్చిపోయి ప్రోటోకాల్ని కూడా పాటించకుండా దాన్ని పోరాటం అనుకుంటారు. ఒకళ్ళు ఒక పద్ధతి. మేము రిపీటెడ్గా మా గొంతెత్తి నినదిస్తూనే మేము అదే పోరాటం. అవసరం లేదంటే ప్రతి చోట అవసరం లేదని ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రత్యేక హోదా అవసరం లేదని చంద్రబాబు మాట పగలొక మాట, రాత్రి ఒక మాట, 5 ఏళ్ల ముందు ఒక మాట, 5 ఏళ్ల తర్వాత మాట, ఓట్లప్పుడు ఒక మాట, ఓట్లు అవసరం తీరిన తర్వాత ఒక మాట. చంద్రబాబు నాయుడు నైజం సార్, జగన్మోహన్ రెడ్డి నైజం. గత వారం ఎన్నికల ప్రచారంలో బందర్ సెంటర్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వచ్చారు. నీతుల నాని బందర్కి ఏం డెవలప్మెంట్ చేశారు, అసలు డెవలప్మెంట్ మీద మాట్లాడమంటే ఏం మాట్లాడకుండా నీతులు చెప్తాడు నాని అంటారు. మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి అన్నటువంటిది ప్రధానమైనటువంటి ప్రశ్న, ఆరోపణ టీడీపీ నేతలు కానీ జనసేన కూటమి కానీ. నేను క్లియర్గా తెల్లారే మీడియా సమావేశం పెట్టి చెప్పాను. మళ్ళీ మీ ద్వారా కూడా ఇంకోసారి కూడా చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు నన్ను నీతులు నాని బందర్కి ఏం చేసామని చెప్పమన్నాడు, గుండె మీద చేసుకు చెప్పమన్నాడు. నేను చెప్తున్నాను, నేను గెలిచిన 3 మాసాల్లోపు కృష్ణా యూనివర్సిటీ అనేటువంటి ఒక యూనివర్సిటీ నేను తీసుకొచ్చిందే, నేను శాంక్షన్ చేయించిందే. దానికి భవనాలు నిర్మాణం జరిగి కాంట్రాక్టర్కి 70 కోట్లు పేమెంట్ లేకుండా, ఆ బిల్డింగు ఓపెనింగ్ కూడా అర్హత లేకుండా కాంట్రాక్టరు సిపిడబ్ల్యూ అంటే సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు వచ్చి ఓపెన్ చేద్దామంటే కూడా ఏదో ఒకటి పూర్తవపోయినా ఓపెన్ చేద్దామంటే వాళ్ళు ఒప్పుకోకపోతే దానికి 70 కోట్లు పేమెంట్లు చేయించి ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చి దాన్ని జాతికి అంకితం చేసినాడు పేరు నాని. దాంతో మొదలుపెట్టి మచిలీపట్నంలో దాహార్తిని తీర్చాం, మచిలీపట్నం మున్సిపాలిటీలో. అలాగే మచిలీపట్నానికి మెడికల్ కాలేజీ తీసుకొచ్చాం. బందర్లో పోర్టు నిర్మాణం ప్రారంభింపజేసి శరవేగంగా, అంటే ఇప్పటికీ 50% దాకా పని పూర్తయ్యేటువంటి కార్యక్రమాన్ని చేసింది పేరు నాని. ఇవాళ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం దగ్గర 200 కోట్ల పైచీలకు ఇప్పటికి ఖర్చు పెట్టాం. మరొక 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. అది మరొక 6 నెలల సంవత్సరం లోపు ఆ ఫిషింగ్ హార్బర్ కూడా ఓపెనింగ్ అవుతుంది. ఇట్లా మీరు బందర్లో ఏది తీసుకున్నా చెయ్యిందే ఉంది. 3 సెంట్లు స్థలం ఇస్తామని నువ్వు మోసం చేస్తే మేము 20,000 మందికి, ఒక మున్సిపాలిటీలో 20,000 మందికి అర్బన్లో కానీ రూరల్లో కూడా కలిసి 26,000 చిల్లర మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. సార్ ఇప్పుడు బీజేపీతో 5 ఏళ్ల పాటు సఖ్యతగా ఉన్నారు. ఎన్డీఏ కూటమిలో కూడా టీడీపీ లేదు. సడన్గా బీజేపీ మిమ్మల్ని వదులుకున్నదా లేదా మీరు బీజేపీని వదులుకున్నారా? అసలు ఎప్పుడు బీజేపీని పట్టుకున్నామని ఎప్పుడు బీజేపీని పట్టుకోలేము. మేము సఖ్యతగా అయితే ఉన్నారు కదా. భారతీయ జనతా పార్టీని మేము ఎప్పుడూ పట్టుకోలే. కేంద్ర ప్రభుత్వంతో మాత్రమే మా లైజనింగు. భారతీయ జనతా పార్టీకి మేము ఎప్పుడు వ్యతిరేకమే. ఏ రోజు మేము నడ్డాని కలవలేదు. ఏ రోజు అమిత్ షా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మేము ఏనాడు కలవలేదు. కేవలం కేంద్ర ప్రభుత్వంతో మాత్రమే మా సంప్రదింపులు. భారతీయ జనతా పార్టీకి మేము ఎప్పుడూ వ్యతిరేకమే. 2014లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్దామని భారతీయ జనతా పార్టీ ప్రతిపాదిస్తే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ద్వంద్వంగా మాకొద్దు మీతో పొత్తు అని చెప్పారు. ఆ రోజు ఈ రోజుకి అదే మాట. బలహీనమైన ప్రభుత్వం వస్తే ప్రత్యేక హోదా వస్తుందంట. ఇండియా కూటమి ఎజెండా మేనిఫెస్టోలో చెప్పింది ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని. బలహీనమైన ప్రభుత్వం వస్తే కాంగ్రెస్కి మద్దతు ఇస్తారా వైసీపీ? సార్, మా ఓటు ద్వారా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీల ఓటు, మా మద్దతు ఎవరికి కావాలంటే అంటే మా ఓట్లతో మాత్రమే ప్రభుత్వం. ఎందుకంటే ఇవాళ మేము నాలుగో స్థానంలో మేము ఉన్నాం లోక్సభలో. రేపు కూడా ఖచ్చితంగా 4వ స్థానమో 3వ స్థానంలోనూ ఖచ్చితంగా 4వ స్థానానికి దిక్కుండా మేము ఉంటాం లోక్సభలో. అదే సార్ కాంగ్రెస్కి వినండి సార్ అదే చెప్తున్నాను. మీరు పూర్తవని ఇట్లా అంటే మా ఓటు సంఖ్య చెప్తున్నాను, అందుకోసం మా బలం చెప్తున్నాను.
మా బలం ఎవరికి కావాలంటే భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే ఇండియా కూటమి కానీ మా ఓట్లకి ఇస్తానంటే, మా ఓట్లు కావాలంటే మాకు ప్రత్యేక హోదా ఇండియా కూటమి ఇస్తానంటే ఇండియా కూటమి, బీజేపీ ఎన్డీఏ కూటమి ఇస్తానంటే ఎన్డీఏ కూటమి, వారికి మాత్రమే మా మద్దతు ఇస్తాం. షరతు ఖచ్చితంగా కండిషన్ పెట్టి మాకు ప్రత్యేక హోదా నువ్వు ఇస్తానంటే నువ్వు రాతపూర్వకమైన హామీ తీసుకుని మాత్రమే మేము వారికి మద్దతు ఇస్తాం. రైట్. ఫైనల్గా పేర్ని నాని గారు, ఇంత అభివృద్ధి సంక్షేమం చేసినా కూడా ఇన్ని క్వశ్చన్స్, ఇన్ని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎన్టీవీ వేదికగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? భారతదేశంలో ఏ రాష్ట్రానికంటే కూడా మనం మిన్నగా అభివృద్ధి, సంక్షేమం, విద్య, వైద్యం ఈ 4 రంగాల్లో భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా పోటీ పడని స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరుగు పెట్టిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మరొకసారి అవకాశం ఇవ్వండి. ఇవాళ విద్యా, వైద్య రంగాల్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మేది ఒకటే, ముఖ్యమంత్రులు మారచ్చు, ఓట్లు వేయటం ద్వారా ప్రభుత్వాలు మారచ్చు, ముఖ్యమంత్రులు మారచ్చు, మారినంత మాత్రాన చంద్రబాబు వెళ్ళి జగన్ రావచ్చు, లేదా రాజశేఖర రెడ్డి గారు వెళ్ళి చంద్రబాబు రావచ్చు. వ్యక్తులు ముఖ్యమంత్రులుగా మారినంత మాత్రాన ఈ రాష్ట్రంలోని పేదరికంలో ఉన్నటువంటి ఏ కుటుంబంలో పేదరికం పోవటం జరిగేది కాదు. ఆ ఇంట్లో పేదరికం పోవాలంటే కేవలం ముఖ్యమంత్రులు మారితే అది జరగదు. కేవలం ఆ ఇంట్లో పిల్లల యొక్క ఉన్నత చదువుల ద్వారా మాత్రమే ఆ ఇంట్లో పేదరికం పోతుంది అని నమ్మేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకోసమే విద్య మీద విపరీతమైనటువంటి శ్రద్ధ వహిస్తున్నాడు. కాబట్టి ఈ రాష్ట్రంలో పేదరికం పోవాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఇంట్లో బాగా చదువుకున్నటువంటి కూలికి వెళ్ళే అవకాశం ఉండకుండా భవిష్యత్తులో మరో 10 ఏళ్లలో 15 ఏళ్లలో కూలి పనులకు వెళ్ళే అవకాశం లేకుండా ప్రతి ఇంట్లో ఉన్నత చదువులు చదివినటువంటి పిల్లలు ఉండాలి. డబ్బున్న వాళ్ళ పిల్లలతో పోటీపడి ఉద్యోగాలు గెలిచే పరిస్థితి పేదవాడి ఇంట్లో కూడా, పేదవాడి పిల్లల్లో కూడా కావాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్రానికి ఉంది. కాబట్టి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకుని మరొకసారి ఆశీర్వదించమని చెప్పని, ఇప్పటికీ ఈ 5 ఏళ్లలో మీ ఇంటికి మంచి జరిగితే మాత్రమే నన్ను బలపరచమని చెప్తున్నాడు. ఖచ్చితంగా మరొకసారి మీరు ఆలోచించుకుని ఈ 5 ఏళ్ళు ఏం జరిగింది, రాబోయే 5-10 సంవత్సరాల్లో జగన్ ఉంటే ఈ రాష్ట్రానికి ఏం జరుగుతుందో అన్నీ ఆలోచించుకుని ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని బలపరచమని మీ అందరినీ కూడా ప్రార్థిస్తున్నాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ పేర్ని నాని గారు. ఈరోజు ఎన్టీవీ ప్రేక్షకుల తరపున అలాగే మా టీం ఎన్టీవీ తరపున క్వశ్చన్ అవర్లో పాల్గొన్నందుకు, సమాధానాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇది ఈనాటి క్వశ్చన్ అవర్. తిరిగి రేపు మరో రాజకీయ నేతతో క్వశ్చన్ అవర్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు ఎన్టీవీ.